తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీకు మీలో ఉన్న పాట పాడే గాయకుడు ఇష్టమా, రాసే కవి ఇష్టమా మీకు వ్యక్తిగతంగా? అంటే పాట పాడడం అనేది ఒక సద్యోజాతం అంటారు కదా, అప్పటికప్పుడు దానంతటది తనంతటనే వచ్చింది నాకు పాట పాడడం. కాకపోతే రచన అనేది నేను కృషి చేస్తే వచ్చింది. కృషి చేసింది ఏది కూడా అది 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 ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేను బాగా కృషి చేసి సాధన చేసి శ్రమించడం ద్వారా నాకు పాట రాయడం అనే ఒకటి అబ్బింది నాకు. పాట పాడడం ఊరికి అలా దానంతట అదే వస్తుంది. కానీ మీరు నమ్మండి, ఏ పాట నేను ఎంతవరకు ఇన్ని వేల పాటలు రాశాను కదా, ఈ పాట దర్శకుడికి సంగీత దర్శకుడికి వినిపించడానికి ముందు ఒక్కొక్క పాట కనీసం 10 సార్లు పాడుకుంటాను. 3000 ఇంటూ 10 30,000 పాటలు నేను నా కోసం పాడుకున్నాను. ప్రతి పాట ఇప్పుడు రాశాను, కూర్చున్నాం, రాశాం, సందర్భం చెప్పారు, అన్నయ్య చనిపోతాడు, ఇంటికి పెద్ద, ఇల్లంతటినీ పోషిస్తాడు, నడిపిస్తాడు, ఊరంతటికి ఒక దారి చూపిస్తాడు అనుకున్న ఒక అన్న చనిపోయాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి, వాళ్ళ ఏడుపు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ శోకం, వాళ్ళ వేదన ఏంటి సందర్భం చెప్పి సుకుమార్ గారు మీరు రాయండి అన్నారు. నేను అన్నాను, దేవి గారు అక్కడ కూర్చున్నారు, ఒక 4 వాక్యాలు రాశారు, రాసి ఇచ్చాను దేవి గారికి. ఇవ్వగానే బాగున్నాయి బోస్కర్, దీని ముందు ఏదైనా ఒక మాట పెట్టండి అంటే ఓరయ్యో ఓరయ్యో రాసుకోండి, అలాగే ఏడుస్తారు కదా అన్నాను. రాశా, ఓకే ఇప్పుడు దీనికి బాణీ చేస్తానన్నాడు. చెయ్యండి సార్ అన్నాడు. చేసిన తర్వాత బోస్కర్ రండి ఒకసారి ఇది వినండి అన్నాడు. విన్నాను. మీరు పాడండి, అక్కడ ఎవరు సింగర్ ఇంకెవరు లేరు, మైక్లో పాడించు, మీరు ఒకసారి పాడండి, ఇదే బాడీ మీరు పాడుతుంటే నేను వెనకాల నుంచి చేస్తాను, కీబోర్డ్ ప్లే చేస్తాను అంటే సరే పాడతాను అన్నాడు. ఊరయ్యో నాయ్యా ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా, ఊరయ్యో నాయ్యా ఊరయ్యో నాయ్యా అంటూ అక్కడ ఆ మైకులో అప్పుడు పాడారు. దుబాయ్లో పాడారు. ఇది అప్పటికప్పుడు దేవి గారి బాణికి నేను పాడాను. అప్పుడు అక్కడ పాడిన పాటే సినిమాలో ఉంది. మళ్ళీ రికార్డ్ చేయాలి. అక్కడ ఏదైతే రికార్డ్ చేశారో నా గొంతు అదే మళ్ళీ సినిమాలో మళ్ళీ టేక్ చేసుకోవటం అదే లేదు. మళ్ళీ చరణాలు రాసి మళ్ళీ తర్వాత మళ్ళీ చరణాలు రాసి చరణాలకి మళ్ళీ బాణి కట్టి స్వరాలు సమకూర్చి తర్వాత మళ్ళీ రికార్డ్ చేశారు. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సిల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవికది వినబడకుంటదిరా, ఊరయ్యో నాయ్యా ఊరయ్యో నాయ్యా, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్నో నివిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఇది వినగానే సుకుమార్ గారి అప్పుడు ఈ పాటకి సుకుమార్ గారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో ఇంకొక పాట చేద్దాం, సుకుమార్ గారు ఇంకొకటి ఏదైనా చేద్దామా, ఇంకోటి రాద్దామా అని బోస్ గారు అని అనేవారు. లేదండి బాగుంటుంది నేను సుకుమార్ గారు నేను దేవి గారు చెప్పేవాడు. పాట షూటింగ్ అప్పుడు ఏదో తమిళం పాట వేశారట.
ఓకే. అందరికి ఏడుపు రావడం కోసం వేస్తే ఆ పాట తమిళం పాట వేస్తే అసలు ఎవరికి ఏమీ చలనం లేదు, కదలిక లేదు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు చెప్పారు సుకుమార్ గారు అని బోస్ గారు పాడిన పాట ఉంది కదా, మనం ఏదో మళ్ళీ ఏదో మారుద్దాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఒకసారి అది పెట్టి చూద్దామని నా పాట పెట్టారు. ఓరయ్యో నా అయ్యో ఈ సేతితో అనగానే నా గొంతు కావచ్చు, ఆ భావం కావచ్చు, ఆ బాణీ కావచ్చు, అవన్నీ కుదిరే అనుభూతి, నేను పాడిన అనుభూతితో పాడిన విధానం కావచ్చు, అలా పల్లవి పెట్టగానే అందరిలో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లి అందరూ అసలు ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు, దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు. సుకుమార్ గారికి అమ్మో అని వెంటనే ఫోన్ చేశారు, బోస్ గారు నేను ఏదో తమిళం పాట పెడదాం అనుకున్నాను, ఏడిపిద్దాం, లేదు మీ పాటకి ఏడ్చారు, మనం దీన్నే పెట్టుకుందాం, చరణాలు మీరు మళ్ళీ అందంగా రాదురు కానీ. అలాంటి అంటే రకరకాల ఒక అనుభవాలు మనం పాడడంలోనే, అదే చెప్తున్నా, పాడడంలో ప్రతి పాట ఒక 10 సార్లు పాడుకుంటాను ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ నేను చెప్తుంటాను, ఎవరైనా అడుగుతుంటారు మీరు గాయకుడిగా మీరు పాడవచ్చు కదంటే, లేదండి శాస్త్రీయంగా నాకు ఎలాంటి నేపథ్యం లేదు, నేనేం నేర్చుకోలేదు, ఏదో అలా వినికిడి శక్తితో పాడుతుంటాను. లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చాక నేర్చుకున్నారని చెప్పారు. నేర్చుకున్నారు కానీ నాకు ఎందుకంటే నాకు పేరు తీసుకొచ్చింది, నాకు గౌరవాన్ని, గుర్తింపును, నాకంటూ ఒక స్థానాన్ని ఇచ్చింది రాయడమే కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకుని అప్పుడప్పుడు ఎవరైనా సరదాగా పాడమని అడిగితే నా గొంతుకు అది నప్పితే తప్పకుండా పాడతాను. అద్భుతం. తర్వాత సినిమా పాటలు రాయడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎటువంటివి మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? సవాళ్ళు చాలా ఉన్నాయండి. ప్రతి పాట సవాలే, కానీ సవాళ్ళు ఇది సవాలు అని చెప్పి విసిరిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దానిని నేను చక్కగా తీసుకొని దాన్ని అధిగమించి వాళ్ళ చేతి మెప్పు పొందిన సందర్భాలు ఇంకా ఉన్నాయి. అదేంటంటే, ఒకసారి మాకు గురువుగారు రామానాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు, శివగారు నన్ను ప్రోత్సహించారు, నన్ను పరిచయం చేశారు. కానీ నేను గురువు గారు అని చెప్పుకునే వ్యక్తి మాత్రం రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు రెండో సినిమా పెళ్లి సుందరికి నన్ను పిలిచి, ఎక్కడో కూకట్పల్లిలో నేను ఉంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు హెచ్ఐజిలో ఉండేవాడిని, పైన ఒక నెక్కర వేసుకొని ఒక చాప మీద పడుకుని ఉన్నాను, ఒక దిండు వేసుకొని. ఒక వ్యక్తి వచ్చారు, వచ్చి 4వ ఫ్లోర్ వచ్చి పైకి వచ్చి, చంద్రబోస్ గారు ఎవరంటే, నేనే సార్ అన్న. మిమ్మల్ని బాబాయ్ రమ్మంటున్నారండి అంటే, బాబాయ్ ఎవరండి అన్న అంటే, రాఘవేంద్రరావు గారు సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు అన్న. సినిమా రాఘవేంద్రరావు గారు అని, అవునమ్మా. రాఘవేంద్రరావు గారు రమ్మడం ఏంటి, మీరు రావడం ఏంటి, ఆయన మనిషిని పంపించడం ఏంటి, వెతుక్కుంటూ నన్ను రావడం ఏంటి, కూకట్పల్లిలో నేనుండు అని నేను చాలా ఆశ్చర్యం గురై పదం కిందికి వెళ్ళగానే అప్పుడు ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి మాట్లాడించారు రాఘవేంద్ర గారితో. ఏం చేస్తున్నావు అంటే, సార్ ఏం లేదు సార్, ఇట్లా ఇంజనీరింగ్ అయిపోయింది, ఇట్లా ఒక పాట రాసాను తాజ్మహల్, తర్వాత ఇంకేం లేదంటే, వస్తావా తిరుపతికి అంటే, వస్తాను సార్ అన్న. తప్పకుండా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే తిరుపతికి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి భీమాస్ హోటల్లో వెళ్ళాను, స్నానం చేసి వెళ్ళేసరికి పెద్ద హాలు, కీరవాణి గారు, పక్కన జమినీ గారు, పక్కన గిరిజాపతి గారు, పక్కనే పోల్సన్ గారి ఒక బృందం. ఇది రాఘవేంద్ర గారు తెల్లటి ఒక టేబుల్ మీద రాఘవేంద్ర గారు కూర్చున్నారు, కోడైరెక్టర్లు కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి మంచి పొగలు, పరిమళాలు, మంచి వాతావరణం. కీరవాణి గారు ఇలా నవ్వుతూ చూశారు. అప్పుడు ఆయన చేస్తున్న బాణీ ఏంటో తెలుసు, మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ మీకోసం ఎదురే చూసే, నా కోసం ఎదురు చూస్తున్నారా అన్నంతగా ఆయన అప్పుడు పాడుతున్నారు. అడగానే నేను కూర్చున్నా, చంద్రబోస్ గారు బాగున్నారని, బాగున్నాను సార్ అన్నాను. కీరవాణి గారేంటి, రాఘవేంద్రరావు గారేంటి, నేనేంటి, వాళ్ళ పక్కన కూర్చోడం ఏంటి, కాసేపు అంత మాట ముచ్చట ఎంత అయిన తర్వాత సందర్భం చెప్పారు రాఘవేంద్రరావు గారు, కో డైరెక్టర్ చెప్పారు. తర్వాత కొన్ని రోజులు రాసిన తర్వాత ఒకటి నచ్చింది రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారికి. సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం, తకదిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం. ఈ పాట అందరికి నచ్చింది. ఈ పాటతో నా ప్రయాణం రాఘవేంద్ర గారితో, కీరవాణి గారితో అలా 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 కొనసాగుతూ ఇన్నాళ్ళు ప్రయాణం వాళ్ళతో చేశాను. రాఘవేంద్ర గారు మాత్రం నాలోని కవిని బాగా గుర్తించి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు సవాలు గురించి ఒకసారి పిలిచారు, నాన్న వస్తామంటే వెళ్ళాను. ఒక 15 పాటలు చేసామయ్యా, నువ్వు 15 పాటలు వినమన్నారు ఒక సినిమాకి. 15 పాటలు విన్నాను, ఒక గంటన్నరలో విన్నాను. తర్వాత సార్ అన్నీ బాగున్నాయి సార్, బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు నువ్వు పాట రాయాలన్నారు.
చెప్పండి సార్ అన్న. రామదాసు సినిమాకి ఆ. నువ్వు ఒక పాట రాయాలి. రాస్తాను సార్ అన్న. నీకో షరతు అన్న. చెప్పండి సార్ అన్న. అన్ని పాటల్లో రామ 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 అని ఉంది కదా. అవును ఉంది సార్ అన్న. ఇందులో కూడా రామ రామ వస్తుంది సార్. సందర్భం ఏంటి సార్ అన్న. ఏముందయ్యా, రామదాసు కాకముందు కంచర్ల గోపన్నగా ఉన్నాడు, పెళ్ళవుతుంది, మొదటి రాత్రి శోభనం, ఆ పాట నువ్వు రాయాలని. రాస్తాను సార్. గుర్తుంది కదా, రామ రామ రావాలి. శివ శోభనం రోజు పాటలో రాముడు ఎలా వస్తాడు అని చెప్పేసి, మరి అదే మరి వెళ్ళు అన్నారు. అనగానే అమ్మయ్య బాబోయ్ అని చెప్పేసి మొత్తానికి ఆలోచించి ఒక పల్లవి రాశారు. కీరవాణి గారు బాడీ సమకూర్చారు. చాలు 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 విరహాలు చాలు చాలు, ముద్దుగా వినవలేక నా ముద్దు విన్న పాలలో వన్నె పూలు నువ్వు ఆరగిస్తే మేలు, చాలు 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 విరహాలు చాలు చాలు. ఇది పల్లవి. దీంతో ఏ గొడవ లేదు. చరణాలు రాయమని రాస్తున్నా. ఈ నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు, ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు, ఈ క్షణములు మన జంటకి విలక్షణములు. రామా రామా ఇంటికి మన్మధుడా అను పిలుపులు, ఆలీలలు అవలీలలు, చాలు 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 చాలు. ఒక రాముడు అయిపోయాడు. ఒకటైంది. రెండవది, ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు, ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు, ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు, ఈ రణములు రససిద్ధికి కారణములు, విరామాలెన్నడు ఎరుగనివి చలీడులు, తొలిదాడులు చీపాడులు, చాలు 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 చాలు. విరామాల్లో రామ వచ్చేసాడు. రాముడు విరాముడు ఇద్దరు వచ్చేసారు. ఆ సినిమాలో యాక్చువల్గా ఇంటర్వెల్లో కూడా విరామంకి ముందర రామం పెట్టి తర్వాత వి పెట్టారు. అలాగా రాఘవేంద్రరావు గారు ఇంకా మెచ్చుకొని, అంటే ఒక సరదా ఒకలాంటి పోటీ ఆయన చెప్తుంటారు. నేను దాన్ని ఎలా అందుకుంటాను, ఎలా తీసుకుంటాను, ఎలా మళ్ళీ అందజేస్తానన్నది అప్పుడు సరదాగా ఉంటుంది రాఘవేంద్రరావు గారితో. ఇంకొకటి కూడా సవాలు అనగానే, ఒకసారి కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు రాశాను నేను. మొదటి సింగిల్ కార్డు కూడా కృష్ణారెడ్డి గారికి రాశాను పెళ్లిపీటలు. అప్పుడు పెళ్లిపీటలో మొదటి సింగిల్ కార్డు 8 పాటలు రాశాను. అప్పుడు రచయితకు, అంటే ఎప్పుడు రచయితకు గౌరవం, గుర్తింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ ఒక 24 షీట్ పోస్టర్లో మియాపూర్లో లక్ష్మీకళ శశికళ థియేటర్ తర్వాత పెద్ద పోస్టర్ వస్తుంది. అక్కడ పెద్ద ఒక పోస్టర్ ఉంటుంది. అక్కడ పెళ్లిపీటలు ఇటు కృష్ణారెడ్డి గారు, సంగీతం కృష్ణారెడ్డి గారు, సాహిత్యం చంద్రబోస్. పోస్టర్ మీద సంగీత దర్శకుడు రచయితకు అంత గౌరవం. అంత ముందు కూడా ఇప్పుడు లేదేమో. అంత ముందు కూడా అంటే నేను చూడలేదు ఎప్పుడు. రచయిత పేరు ఉంటుంది కానీ రచయిత ఫోటో, సంగీత దర్శకుడు ఫోటోతో ఒక పెద్ద పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకని నేను ఒకటే మాట చెప్తాను, అందరికీ చెప్తున్నాను. అక్షరం, స్వరం గొప్పది, చాలా గొప్పది. స్వరం కంటే అక్షరం మరింత గొప్పది. అక్షరం ముందు పుట్టింది, తర్వాత స్వరం పుట్టింది. అక్షరానికి స్వరం అలంకారమే కానీ సమస్తం స్వరం మాత్రం కాదు. అక్షరం ముందు ఉండాలి, దానికి అలంకారంగా, దానికి ఒక భూషణంగా స్వరం వెనకాల బయలుదేరాలి. కాబట్టి మాటకు గౌరవం ఇచ్చే సంగీత దర్శకులందరికీ వందనం, అభివందనం. మాటను గౌరవించండి, మాటను నిలబెట్టండి, మాటకు ప్రాణం పోయండి. మాటే చిరకాలం శ్రోతల గుండెల్లో మారుమోగేది, శ్రోతల ఆలోచనలో మార్పు తెచ్చేది మాటే. దానికి స్వరం అలంకారప్రాయంగా మాత్రమే ఉండాలి. ఇది నేను నమ్మిన సత్యం, నమ్ముతున్న సత్యం. ఇలాగా ఒకసారి కృష్ణారెడ్డి గారు వెళ్ళాను, కూర్చున్న తర్వాత, ఏమండి విజయం గురించి ఒక పాట రాయాలి సార్. రాస్తాను సార్ అన్న.
అంటే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద అట్లా కాకుండా చాలా చిన్నగా సున్నితంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి. ఉంటుంది సార్. అన్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు 6వ ఎక్కం, 8వ ఎక్కం, 13వ ఎక్కం కష్టం. అవునండి. 1వ ఎక్కం కష్టం కాదు. ఒక ఎక్కం 1, ఒక 2, 2, ఒక 3, 3, ఒక 4, 4 ఇంత సులభంగా ఉండాలన్నారు. అయిపోయిందిరా అనుకున్నా. మళ్ళీ కాసేపు అయ్యాక టీ వచ్చింది. టీ తాగుతుంది మళ్ళీ ఆయన టీ చూడగానే ఇంకొక ఆలోచిస్తున్నాను. ఏమండి, బిర్యానీ చేయడం, పలావ్ చేయడం, ఇంకేదో చేయడం కష్టం, కానీ టీ చేయడం కొంత సులభం అన్నిటితో పోలిసి. అంత సులభంగా ఉండాలన్నాడు. ఏంటి ఒక్కొక్క ఉన్నాడు, టీ అన్నారు. సరే చూద్దాం అని చెప్పేసి బాణికే రాశాను. బాణి ఏంటంటే తన్నానా తానా తానా తారనా తన్నాని నానా తారనా ఇలా ఉంటుంది. తీసుకెళ్ళాను. అమ్మవారిని ఒకసారి ప్రార్థించుకున్నాను, ఏదైనా ఇమ్మన్నాను. ఆ రోజు ఆ బాణికి ఇచ్చిన మాటలు 1, 2, 3, 4 ఎన్నో ఉన్నాయి అంకెలు, 1వ స్థానంలోనే ఎప్పుడు నువ్వుండాలంటే చెబుతాను కొన్ని లెక్కలు. 2 పూటల 2 చేతుల 3 పూటల 2 చేతుల 3 పూటల కష్టపడితే 5 అవునురా, 4 రాడిన 4 మాటలు 5 నుండి తీసేయరా, చివరి ఫలితం ప్రథమ స్థానం నీదే కదరా. 1, 2, 3, 4 ఎన్నో ఉన్నాయి అంకెలు. చరణం. చాయ్ చెయ్యాలంటే, టీ చెప్పారు కదా, చాయ్ చెయ్యాలంటే పాలు నీళ్ళు 2 ఉండాలి, పంచదార బాగా కలపాలి, టీ పొడి వేసి ఉడికించాలి, మరిగిన వెంటనే వడబోయాలి, రెడీ ఫుల్ టీ. సక్సెస్ రావాలంటే దీక్షా లక్ష్యం 2 ఉండాలి, క్రమశిక్షణనే బాగా కలపాలి, ఆవేశంతో ఉడికించాలి, ఆటంకాన్నే వడబోయాలి, రెడీ సక్సెస్ టీ. 1వ ఎక్కం చాలా చాయ్ చేసే విధానం సాహిత్యం లాగా ఉంది. అంటే ప్రతిదీ కూడా ఎప్పుడూ విభిన్నంగా, వినూత్నంగా, కొత్త కోణంలో ఆవిష్కరించడమే కవిత్వం. ఇది వినగానే నాకు గుర్తొస్తుందండి, మీరు చాలా ప్రబోధ గీతాలు రాశారు. ఇప్పుడు ఇది కూడా ఒక రకం ప్రబోధ గీతమే. అవును. మౌనంగానే ఎదగమని, ఇప్పటికీ దాన్ని మించినటువంటి ప్రబోధ గీతం నాకు తెలిసి అయితే వెంటనే ఎవరికి తట్టదు కూడా. సినిమా పాటల్లో మంచి ప్రబోధం పాట చెప్పు అంటే నాకైతే గుర్తొచ్చేది ఇదే గుర్తొస్తుంది మొట్టమొదటిసారిగా. అలాగే ఓ మారియా పాట చిరంజీవి గారి సినిమాలో. ఈ స్ఫూర్తి గీతాలు విషయంలో ఇప్పుడు ఒకసారి అంటే రాయొచ్చు, 2 సార్లు అంటే రాయొచ్చు. వరుస పెట్టి రకరకాల సందర్భాల్లో రకరకాల అంశాలతోటి స్ఫూర్తి గీతాలు రాయటం అనేటువంటిది కూడా ఒక సవాలే అనుకుంటున్నా. అంటే స్ఫూర్తి గీతాల గురించి చెప్పాలంటే నా మొదటి పాట ఓ మారియా బాగా గుర్తు చేశారు. అంటే చిరంజీవి గారు, సౌందర్య గారు ఉంటారు, ఒక విలన్ డెన్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు విలన్ కనబడుతుంటాడు, విలన్ ఎదురుగా ఉంటాడు. విలన్ని చూస్తూ ఒక పాట, నీకుందిరా, నీకుంటుంది, ఇంకా నీ కథ ఉంటుంది, నీ పంబ మోగుద్ది, పంబ పలుకు, ఈ రకరకాలుగా బెదిరిస్తూ అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ పాట రాయొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా అతడు సాధించే క్రమం గురించి మాట్లాడుతూ ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు అంటూ ఒక ప్రబోధాత్మక గీతం ఒక విలన్ డెన్లో పాడి, అంటే నాకు అనిపించింది సందర్భం వచ్చింది, సమయం వచ్చింది, సన్నివేశం కుదిరింది, మనం తప్పకుండా ఇలాంటి ఒక మంచి పాట రాస్తే ఎందుకు ఆదరించడం. అలా నా ప్రయాణం ఓ మారియాతో ప్రారంభమై ఎన్నో స్ఫూర్తి గీతాలు, ఎన్నో ప్రేరణ గీతాలు, ప్రేరణాత్మకమైన గీతాలు. మీరన్నారు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు,
నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. శాస్త్రి గారు అనేవారు, ఏమయ్యా నీకెంత తెగింపయ్యా, అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా నువ్వు మారుస్తావా? ఆవేశం, దూకుడు, కుర్రతనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పాట సినిమాలోనే పుడుతుంది, సినిమా కోసమే పుడుతుంది, కానీ సినిమాను మించి ఎదుగుతుంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడే సినిమా, పాట సినిమా చూస్తున్నప్పుడు పాట, సినిమా చూశాక పాట, బయటకు వచ్చాక పాట, కారులో కూర్చున్నాక పాట, ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక పాట, టీవీలో పాట, కిచెన్లో పాట, బెడ్రూమ్లో పాట, బాత్రూంలో పాట, ఫ్లైట్లో పాట, హోటల్లో పాట, ఎక్కడికి వెళ్ళినా పాట విన్నట్టుంటుంది, వెంటాడుతూ ఉంటుంది. మంచి పాట లక్షణం అది. అందుకోసమే కొన్ని సినిమాలు నేను రాసిన సినిమాలు జయాపజయాలు పక్కన పెట్టి పాటలు మాత్రం చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఎన్నో ఉన్నాయి సినిమాల్లో. అంటే నాకెంత ఆనందం, అంటే నాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా ద్వారా ఆ దర్శకులు, ఆ సంగీత దర్శకులు, ఆ నిర్మాత వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. నాలోని ప్రతిభను, నాలోని భావాలను ప్రజలకు పంచే అవకాశం ఇచ్చారు. అందరికీ పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ పాట ఒకరోజు నేను నాటాకి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. మనం చాలా సందర్భాల్లో సిరాశ్రీ గారు నేను హైదరాబాద్లో కలుసుకునేది చాలా తక్కువ, మేమిద్దరం అమెరికాలో కలిస్తే చాలా ఎక్కువ. నాటకు ఒకసారి నేను బ్రాండ్ అంబాసిడర్ చేశాను 2 సీజన్స్. ఒకరోజు నాటా హోటల్లో ఉంచి ఈ కన్వెన్షన్ హాల్కి, సమావేశపు ఆ ప్రాంగణానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన వచ్చారు. నేను నడుచుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే గబగబా ఒక ఆయన వచ్చేసి, నేను చూడలేదు, గబక్క నమస్కారం చేసి వెళ్ళిపోతే నాకు ఒక్కసారి ఏంటి ఒకలాగా షాక్ గురై, ఏమండి రండి అన్న, టకటక వచ్చేసాడు. వచ్చేసి ఇలా కిందకి చూస్తున్నాడు, ఏంటండి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, నాకు మీరు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే, కొంచెం మనిషి ఒకలాంటి సంచలించిపోతూ, సార్ ఏం లేదు సార్, మీరు నాకు దైవంతో సమానం, ఇంకో సమానం అని చెప్పి, ఏం లేదండి, ఎందుకన్నా ఏం లేదండి, 2 సార్లు అమెరికా రావడానికి నా వీసా రిజెక్ట్ అయిందండి, 2 సార్లు రిజెక్ట్ అయింది. నేను నా జీవిత లక్ష్యం అమెరికా రావడం, ఇంకా నాకు వేరే మార్గమే లేదు. అలాంటప్పుడు 2 సార్లు రిజెక్ట్ అయితే పూర్తి నిరాశలో, పూర్తి నిస్పృహలో కుంగిపోయి బాగా అచేతనంగా ఉన్నాను. అప్పుడు ఈ పాట ఈ పాట నాకు చేరింది. విని 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 ఖచ్చితంగా మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి. సాధించాలి, కృషి చేయాలి, వెనకడుగు వేయొద్దు, పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించాలని మళ్ళీ ఇంకొకసారి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ పాట నాలో ధైర్యం నింపింది. మళ్ళీ వీసాకి వెళ్ళాను, ధైర్యంగా సమాధానం టకాటకా చెప్పాను, అమెరికాకు వచ్చాను, నా కళ నెరవేర్చుకున్నాను. నా కళ నెరవేరడానికి కారణం ఈ పాట. మీరు నాకు స్వామి వివేకానంద స్వామి అని ఉన్నాడు. స్వామి అలాంటి మాట వద్దు స్వామి, మేమేదో పిల్లగాయలం ఇంకా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి. నా పాట ఇలాంటి ప్రయోజనాన్ని ఇచ్చింది, అంతకంటే ఆనందం. అలాగే ఈ పాట వనస్థలిపురంలో, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాలలో, బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ పొద్దున్న లేచి దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. ఎక్కడండి ఇది? ఏ పాట? వనస్థలిపురం బ్లైండ్ స్కూల్లో. అంటే ఒక పాట ప్రార్థన అవడం అన్నది రచయిత జన్మను చరితార్థం చేసిన ఒక అత్యంత గొప్ప గౌరవం నాకు. ఈ పాటకు నాకు ఏ అవార్డు రాలేదు. నిజానికి ఈ పాట తమిళ్లో, అంటే ఇదే సందర్భానికి తమిళ్లో
పావిజయ్ గారు ఒక పాట రాస్తారు, ఒవ్వరు పువ్వులను ఒక పాట రాశారు. ఆ పాట గురించి, ఆ పాటకు ఆయన రాస్తే ఆ పాటకు ఆయనకు జాతీయ పురస్కారం. అట్లాగే డిగ్రీ స్టూడెంట్స్కి ఒక డిగ్రీలో ఆయన ఒక పాఠ్యాంశంగా ఆ పాట ఉంది. భావం ఇదే ఇది కాదు, అదే చెప్పొస్తున్నా. ఆ సందర్భానికి అన్నా. తర్వాత మేము మళ్ళీ అదే సందర్భానికి కీరవాణి గారు కొత్త బాణి ఇచ్చారు, నేను కొత్త భావం రాశాను. ఈ రెండు పాటల గురించి తులనాత్మకమైన సమీక్షలు ఎన్నో వచ్చాయి. తమిళ్ తెలిసిన వాళ్ళు తమిళ పాటను సమీక్షిస్తూ, తెలుగు పాటను సమీక్షిస్తూ, తమిళ పాట ఎలాంటిది, తెలుగు పాట ఎలా ఉంది అనేది, మన పాట ఎంత గొప్పగా ఉన్నది, ఒక్క అక్షరంగానే ఒక్క భావంగానే ఏమి తీసుకోకుండా నేను కొత్తగా, బాణీ కొత్తదే, భావం కొత్తది, కానీ మన పాటకు కేవలం రీమేక్ అనే కారణంతో నంది పురస్కారాలకు వెళ్ళలేదు, జాతీయ పురస్కారాలు వెళ్ళలేదు. కానీ అన్నిటికంటే అంతకంటే అంటే మనకు అనిపిస్తుంటుంది, ఎందుకంటే పాట ప్రయోజనం, సామాజిక ప్రయోజనం సిద్ధించింది. పాటను ఎంతోమంది అర్థం చేసుకున్నారు, ఎంతోమంది ఆస్వాదించారు, కొంతమంది అయినా ఆచరించి పరిపూర్ణమైన ప్రయోజనాన్ని పొందారు. అదే కదా రచయితగా నాకు తెలిసి మీ పాట చాలామంది ఆత్మహత్యలు కూడా ఆపింది. ఆత్మహత్య ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది వరంగల్లో, యాసిడ్ దాడికి గురైంది. అవునవును, గుర్తుంది. గురైన తర్వాత ముఖం నిండా 80%, ముఖం కాదు శరీరం అంతా 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది నా దగ్గర, ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే మొత్తం కాలిన గాయాలతో ఉండి, నాకు జీవితం మీద ఇంకేమీ లేదు, ఇంకా నమ్మకమే లేదు, చిన్న ఆశ కూడా లేదు. అప్పుడు దేవుడి పాటలు, ఆధ్యాత్మిక గీతాలతో పాటు 2 సినిమా పాటలు విన్నానండి. అందులో మొదటిది మౌనంగానే ఎదగమని, రెండవది తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని, కన్నుల్లో నీరు ఉంటుంది, ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు, కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని. ఈ 2 పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు 2 విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. అది పాటకున్న శక్తి, అది పాట ప్రభావం, అది. శిరాశ్రీ గారు చెప్పండి. ఈ ఫోటో చూడండి. ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో. తను ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి. స్వప్నిక అనే ఫోటో ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం. వండర్ఫుల్. తను దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే, ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు. ఇది చేత్తో వేల, మరి దేంతో వేసింది అంటే, చేతులు లేవు తనకి, చేతులు ఇక్కడ వరకు లేవు. నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి, బొమ్మలు వేయడం సాధన చేసి, మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. అద్భుతం అండి, అద్భుతం. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది, సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసింది. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పనా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికీ తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే, ఒక సినిమాలో ఒక పాట రాసింది. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది, ఇక్కడ చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి
చేతులు కోల్పోయినా ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటి పెన్ను బట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటరు క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి ఎంబీబీఎస్ చేసింది. అట్లాగే పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో. దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు సుధా గారు, జగన్ గారు అని మిత్రులు. పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశలాకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట నేను రాశాను, చిత్రగారు పాడారు, సినిమాలో వచ్చింది ఈ పాట. ఎంతోమంది పాటను విన్నారు. ఎన్నో సందర్భాల్లో నేను పాడాను. ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు. ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో ఈ అమ్మాయికి, స్వప్నిక అనే అమ్మాయి కూడా చేతులు కోల్పోతే, ఆ అమ్మాయి ఈ పాట విని, నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని, బొమ్మలేయడం నేర్చుకుని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు. ఇంతకంటే మనకి ఏం కావాలండి? మనకి ఎలాంటి పురస్కారాలు కావాలి, ఎలాంటి అవార్డులు కావాలి? ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి? ఇదే కదా, కోట్లు, ఇదే ఐశ్వర్యం, ఇదే సంపద, నాకు ఇదే సంతృప్తి. అలాగే స్ఫూర్తి అనే చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళని పిలిచారు. పిలిచి, ఏమంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం ఏదైనా మీరు కొంచెం ప్రసంగం ఇవ్వాలి అని, తప్పకుండా ఇస్తాను. వెళ్ళాను. వెళ్ళి మిగతా అన్ని పాటలు పాడుతూ ఒక పాట మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పాడాను. సినిమాలో వచ్చిన పాటే పాడాను, సినిమాలో ఉన్న పాటే పాడాను, సినిమాకు నేను రాసిన పాటే పాడాను. కానీ అప్పటి వరకు ఆ సినిమాకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాటకు ప్రజాదరణ, సినిమాకు పాటకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాట వెలుగు చూడలేదు. నేను ఆ సందర్భంలో పాడడంతో ఎవరో వాళ్ళు తమ సెల్ ఫోన్లో ఆ పాటను చిత్రీకరించి వాళ్ళ గ్రూపులో పెట్టేసుకున్నారు. వాళ్ళ గ్రూపుల నుంచి అలా 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 బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆ పాట ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడమంటారు, ఆ పాట గురించి చెప్పమంటారు, పాట గురించి మాట్లాడుతుంటారు. ఆ పాట, ఆ ఒక్క పాట ద్వారా 150 కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నరనరంలో జీర్ణించుకుపోయి 150 కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా. అది వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళు ఊరికే చెప్పరు కదా లాభం వచ్చిన విషయం. ఆ పాట,
ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది. అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. చిన్న సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? వెళ్ళవయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్. వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయదు. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని, అవసరం మనకి ఎవరిని ఈ తిరస్కారాలు అవసరం, హాయిగా గడిచిపోతుంది కదా జీవితం, ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇదంతా అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ లేదు లేదు లేదు, ఇవన్నీ ఆటలో భాగమే. ఇవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని నిశ్చయించుకొని, ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు? 2, 3, 4. సరే, 100 అవమానాలు పెట్టుకుందాం. 100 అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగం వైపు చూడొద్దు, చూద్దాం, లెక్కేసుకుందాం. 1, 2 రాసుకుంటూ పోయాను. 15, 16, 17, 18, 19, 20, 21 దగ్గర ఆ సంఖ్య ఆగింది. అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా, బహుమానాలుగా మారాయి. అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపుస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే. ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే. కోత నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇప్పుడు నా 1, 2, 3 స్థానాల్లో ఈ పాట వచ్చి కూర్చుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం 500 ఏళ్ల క్రితం, అంటే పెద్ద ఉదాహరణ అయ్యి ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి మనం, మంచి విషయాలు. 500 సంవత్సరాల క్రితం ఎవరి కోసమో కాదు, తన కోసం, తన ఆత్మానందం కోసం, తను కేవలం తన సంతోషాన్ని పొందడం కోసం, సంతృప్తి పొందడం కోసం అన్నమయ్య అన్ని వేల కీర్తనలు రాశారు. పేరు కోసం, కీర్తి కోసం, ప్రాభవం కోసం, గుర్తింపు కోసం కాదు, తన సంతోషం కోసం రాసుకున్నారు. ఎక్కడెక్కడ రాశారు, రాగిరేకుల మీద రాశారు, తాళపత్రాల మీద రాశారు, బండల మీద రాశారు, శిలల మీద రాశారు, వదిలేశారు. కానీ మంచి విషయాలను 500 ఏళ్ళ క్రితమైనా సరే తవ్వి తీస్తాం. ఖచ్చితంగా నాకు తవ్వి తీస్తాం. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చిందండి, ఇది బడ్జెట్ పద్మనాభం సినిమాలో పాట. నేను ఈ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా విశాఖపట్నంలో. అప్పుడు ప్రతి సినిమా చూసేవాళ్ళం, ఇంకా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, కొత్త సినిమా వస్తే వెళ్ళిపోవటమే. ఇది చూసి కేవలం ఈ ఒక్క పాట కోసం మళ్ళీ వెంటనే ఈవినింగ్ షో కూడా చూశానండి ఆ రోజు. నేను మీకు కూడా చెప్పలేదు, ఇప్పుడు మనకు సందర్భం రాక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అదంతా కూడా.
ఆ పాటలో ఆ పల్లవి ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని చూసి ప్లస్ ఆ ట్యూన్ కూడా ఎందుకో చాలా క్యాచీగా అనిపించి బాలుగారు గొంతు బాలుగారు అది ఎందుకో చాలా బాగా అనిపించి సినిమాని పక్కన పెట్టి అసలు వెంటనే మళ్ళీ ఇంకో షో ఆ పాట కోసం మళ్ళీ చూడాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు పాట వినొచ్చు కదండి, అప్పుడు నా దగ్గర వాక్మన్ లేదు, ఏమీ లేదు, బట్ వెంటనే చూసేస్తే బాగుండి అనిపించింది. తర్వాత నిజంగా నాకు ఇంకోటి అనిపించింది ఇదంతా చెప్తుంటే మీరు అంటే చిన్న కవితాత్మకంగా ఆలోచిస్తే విచ్చుకోబోతున్న మొగ్గని విచ్చుకునేలా చేసేది సూర్యరశ్మి, అవును, అలాగే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కలువ పువ్వుని విచ్చుకునేలా చేసేది వెన్నెల. కానీ రాలిపోబోయేటువంటి పువ్వుని వాడిపోతున్నటువంటి పువ్వుని కూడా వికసింపజేసేటువంటిది కవిత్వం. అది నాకు అనిపించింది. మీ పాట వింటుంటే నాకు ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలు అన్నీ కూడా స్వప్నిక గారిది కానీ ఎవరిదైనా కూడా ప్రణీత గారిది కానీ అమెరికాలో అబ్బాయిది కానీ అందరి సందర్భాలు కూడా నాకు అలాగే అనిపించాయి. అంటే నాకు అనిపించేది ఏంటంటే కవిత్వం యొక్క సాహిత్యం యొక్క పాట యొక్క పరమ ప్రయోజనం పరమ లక్ష్యం ప్రేక్షకుని శ్రోతను రంజింప చేయడమే కాకుండా అతని నడవడికను అతని ప్రవర్తన అతని జీవితాన్ని మార్చగలిగేలా ఉండడమే పాట యొక్క పరమ లక్ష్యం పరమ ప్రయోజనం. అదే సామాజిక ప్రయోజనం. నేను ప్రతి పాట కూడా అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ప్రతి పాట రాయడానికి ప్రయత్నిస్తుంటాను. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, కొన్ని ప్రయత్నాలు ఫలించవు. అంటే దానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు ప్రాప్తం అంటాం. ప్రాప్తం అనేటువంటిది కేవలం మనిషికే కాదు, ఒక పువ్వుకు ఉంటుంది, ఒక రాయికి ఉంటుంది, ఒక కవిత్వానికి ఉంటుంది, అన్నిటికీ కూడా ప్రాప్తం అనేది ఉంటుంది. ఇంత మంచి పాట జనాదరణ పొందలేదు అంటే అది పాటల లోపం కాదు, దానికి ఆ సమయానికి లేదు ప్రాప్తం. తర్వాత వచ్చేటువంటి కాలం తర్వాత వచ్చింది. చాలామంది కొంతమంది చూడండి, కొంతమంది వ్యక్తులు కూడా మనకి వాళ్ళు జీవితకాలంలో వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయిన చాలా కాలానికి కానీ తెలియదు, వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు పాపులర్ అవుతారు. 200 ఏళ్ల క్రితం నాటి కవి, 50 ఏళ్ల క్రితం నాటి కవి మనకు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన వేదాంత దేశిగా ఒక కవి, ఆయన అద్భుతమైన మన రఘువీర గద్య రఘువీర గద్యని చాలామంది పాడటం, అలాగే ఈ మధ్య సినిమాలు కూడా పెట్టడం కారణంగా ఇది రాసింది ఎవరు అనేటువంటిది మొదలయ్యి మొత్తం అనుకున్నటువంటి వికీపీడియా మన ఇంటర్నెట్ సాధనాల వల్ల ఆయన పేరు వేదాంత దేశిక, ఆయన తమిళ కవి, సంస్కృతంలో రాశారు ఎక్కువగా. ఆయన గురించి బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కవిత్వాన్ని ఎక్కువగా చదువుతున్న వాళ్ళు పరిశోధిస్తున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే ఒక్కొక్క సమయానికి ఆయన ఎప్పుడో 12వ శతాబ్దం నాటి కవి. అంటే మనం మంచి పని మంచి కార్యాలు సత్కర్మలు చేస్తూ వెళ్తుంటే కనుక తప్పకుండా మనకు రావాల్సిన గుర్తింపు మనకు రావాల్సిన ఫలితం ఈరోజు కాకుండా రేపైనా వస్తుందనడానికి నా జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగే మీరు అన్నారు స్ఫూర్తి గీతాలు అన్నారు. స్ఫూర్తి గీతాలు దాదాపు 27 వరకు రాశానండి. 27 సినిమాల్లో స్ఫూర్తి గీతాలు. నిజంగా నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఖచ్చితంగా అవకాశాలు రాకపోయినా అవకాశాలను నాకు అనుకూలంగా మలుచుకున్నాను, అవకాశంగా నేను తీసుకున్నాను. చిరంజీవి గారి సినిమాలో ఆ పాట అక్కడ అవకాశం వేరే పాట రాయాల్సిన సందర్భం ఉన్నా కూడా నేను వేరే పాట రాయకుండా కేవలం ఇలాగ ఒక ప్రేరణ ఇచ్చే పాట రాశాను, ఒక సందేశం ఇచ్చే పాటగా మలిచాను. అట్లాగా నాకు నేను తీసుకున్న అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం మీద నాకు సినిమా రంగం ఇలాంటి స్ఫూర్తి గీతాలు ఆడడానికి నాకు ఎంతో ఉపకరించింది, నాకు ఎంతో మేలు చేసింది. నాలోని భావాలను పాటగా మలిచి అందరి దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలను నాకు అలా చూపించింది. అట్లాగే ఈ స్ఫూర్తి గీతాల్లో మౌనంగానే ఎదగమని ఒక కోణం, చీకటితో వెలుగే చెప్పిన ఒక కోణం, ఇప్పుడు చెప్పిన ఆరాటం ముందు మరో కోణం, ఎవరేమి అనుకున్న ఇంకో కోణం, ఒక్కొక్క పాటలో ఒక్కొక్క కోణం, 1, 2, 3, 4లో ఇంకో కోణం ఉంది. అట్లాగే ఇంకో కోణం ఏం రాశానంటే ఒక సినిమా చిత్రలహరిలో, అంటే ప్రయత్నం చెయ్యి అదే ప్రథమ విజయం, ప్రయత్నమే ప్రథమ విజయం. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏదైనా మధ్యలో ఆపొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఎక్కడ నీ బలం ఉంటుందో అక్కడ నువ్వే నిలవాలి, ఎక్కడ నీ తెలివి ఉంటుందో ఆ చోటే నీకే తెలియాలి, నింగిలో ఎగిరే పోటీకే చెరువులో చేపను పంపొద్ది, చెరువులో ఈదే పోటీకే గగనంలో గువ్వను దింపొద్ది, నీకంటూ తీరొకటుందే నీ తీరులో నువ్వు చేరుకో నీ తీరమే, గెలుపంటే నీ సంతకం, గెలుపంటే నీపై నీ నమ్మకం. ఇదో కోణంలో రాశాను. మళ్ళీ మీరు ఈ మధ్యలో చూడొచ్చు, ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది, మీరు నన్ను
పరిచయం చేస్తూ ఏమన్నారు? పుష్పరాజు. దాంట్లో అంటే సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ఎన్నో వర్ణాలు ఉంటాయి. ప్రతి మనిషికి, సమాజంలో ప్రతి మనిషి కూడా ఒక అంతర్భాగమే. ఒక్కొక్క మనిషికి తనదైన ఒక మానవ ఒక జీవితం ఉంటుంది. ఆ జీవన సంగీతం ఉంటుంది, జీవన కవిత్వం కూడా ఉంటుంది. పుష్పరాజు జీవితం కూడా అందుకు ఉదాహరణే. దాంట్లో ఆయన ఏం రాశాడు, ఆ సినిమా ఆ పాటలో ఏం చెప్పాము, ఆయన ఏం మాట్లాడారు? నిన్ను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను రాయిని రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతాను. ఇది కదా దమ్ము, ఇది కదా ఉండాలి ఒక మనిషిలో ఆత్మవిశ్వాసం. ఇలాంటి ఆత్మవిశ్వాసం సినిమా పాట మనిషికి ఇస్తుంది. ఉన్న విశ్వాసాన్ని తట్టి లేపుతుంది, వెన్ను తడుతుంది, ముందుకెళ్ళమని ఒక మార్గాన్ని చూపిస్తుంది, ప్రబోధిస్తుంది. సినిమా పాట శక్తి అది, సినిమా పాట సామర్థ్యం అది. ఈ సినిమా పాట రాయడానికి ఎంతోమంది కవుల ఆశీర్వాదం, కవుల కృప, కవుల దీవెనలు. నేనేం పుట్టుకతోటి ఏం కవిని కాదు, నేర్చుకున్నాను, సాధన చేశాను. దీనికి ఎంతోమంది చిన్నప్పుడు సాహిత్యం చదివాను. పెద్ద అయిన తర్వాత వీళ్ళందరి ఆత్రేయ గారు, పేటూరి గారు, శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు, ఆరుద్ర, సముద్రాల జూనియర్ సీనియర్ ఎంతోమంది కవులను ఆరాధించారు. పోతన, వేమన, సోమన ఎంతోమంది కవులను ఆరాధించి వాళ్ళందరినీ ప్రతిరోజు నిత్యం పఠిస్తూ, నిత్యం చదువుతూ, నిత్యం నాతోనే ఉంటారు వాళ్ళంతా. అలా ఉండడం అంటే నేను ఇప్పుడే చెప్పాను, పాట రాయడం రోజు ఉంటుంది కానీ పఠించడం రోజు ఉంటుందని. అలాగే అంత దీక్షగా, అంత ఒక మంచి భావంతో వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకుంటూ ఉంటే వాళ్ళందరూ నాలో ఉండి నన్ను నా అక్షరాల రూపంలో వాళ్ళ అక్షరాశీస్సులు అందించడం వల్లే నాకు మరింత శక్తి పెరుగుతోందని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు 27 పాటలు రాశారన్నారు స్ఫూర్తి గీతాలు. మీరు త్వరలోనే శతకం పూర్తి చేస్తారన్న నమ్మకం. ఎందువల్లంటే అసలు పునరుక్తి దోషం లేకుండా 27 పాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటూ ఒక్కొక్క కోణంలో స్ఫూర్తిని అందించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. అది మీ ద్వారా అందుతోంది సమాజానికి, అది ఇంకా ఇంకా అందుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ పాటల్లో మీరు అమ్మ గురించి రాశారు, అన్నయ్య గురించి రాశారు, భాష గురించి రాశారు, కట్టుబొట్టు చీర గురించి, కట్టుబొట్టు సంప్రదాయం గురించి రాశారు, వీడ్కోలు అసలు వీడ్కోలు పాట రాశారు. ఇంత వైవిధ్యం, ఇంత అలాగే ఒక వినాయక చవితి పాట, ఇది గణేశుడి పాట. మామూలుగా అంటే నేను చిన్నప్పుడు కొంచెం విచిత్రంగా ఆలోచించేవాడిని. మీరు నమ్మరు, నేను 7వ తరగతిలో మా ఊళ్ళో నేను పుస్తకాలు చదువుతుండేవాడిని కదా, బాల సాహిత్యం చదువుతుంటూ ఒకరోజు వచ్చిన ఆలోచన, ఎవరో రాసిన సాహిత్యం, ఎవరో ప్రచురించిన పత్రికలు మనం ఎందుకు చదవాలి, మనమే కొన్ని అందిద్దాం సమాజానికి అని అప్పుడే వచ్చిన ఆలోచన. వచ్చి ఒక పత్రిక పెట్టారు, లిఖిత పత్రిక పెట్టారు. చేత్తో రాసేవాడిని, లిఖిత పత్రిక చేత్తోనే రాసేవాడిని. మా అమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చేది, మా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేవారు. ఇద్దరు వచ్చి అది ఆమె వచ్చే టైంలో మాట్లాడుతుంటే నేను అన్నీ వినేవాడిని. ఆ ఊళ్ళో కబుర్లన్నీ విని సాయంత్రం పూట అవి రాసేసి గ్రంథాలయంలో వేసేవాడిని. ఆ పత్రిక పేరేంటో తెలుసా అండి, నాకు ఇప్పుడే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆ పేరు పెట్టాను. ఆ పత్రిక పేరు వార్తావాహిని అని పెట్టాను. అప్పుడే ఆ ఊళ్ళో జరిగేలన్నీ వార్తలన్నీ తీసుకొచ్చి నేను చేత్తో రాసి వేసేవాడిని పత్రిక. అందరూ నా పత్రికను బాగా చదివేవాళ్ళు, సర్పంచ్, పోలీస్ పటేలు వాళ్ళు వీళ్ళందరూ కూడా, కారణం వాళ్ళందరూ వచ్చి బాగా నా ఇతను మనోడు చంద్రబోస్ శ్రీనివాస్ అని చెప్పి చదివేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఒక చిన్న సంఘటన జరిగి మా బాపు నా మీద కోపంతో నన్ను కొట్టడం, ఆ పత్రిక మూతపడడంతో నాలో కోరిక ఆశ చావక మళ్ళీ ఓ పత్రిక పెట్టాను. ఆ పత్రిక పేరు కొత్తగా చిగురించింది కాబట్టి నవత అని పెట్టాను అనమాట.
ఏం రాస్తే కొట్టారు, ఏం రాశారు? ఏం లేదు, అప్పుడు ఒకరోజు వార్త లేదు. వార్త లేకపోయేసరికి ఏం చేశానంటే నా దగ్గర అప్పుడు ఆవు దూడ స్టాంప్ ఒకటి ఉండే. ఆవు దూడ అప్పుడు ఏదో ఎలక్షన్కి సంబంధించి ఆవు దూడ స్టాంప్ ఉంటే ఈ ఆవు దూడను కొట్టేసి చక్కగా స్టాంప్ వేసేసి ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆవు పాలు తాగితే శరీరం దృఢంగా ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి, ఇలా రకరకాలుగా నాకు తెలిసిన సమాచారంతో ఒక వ్యాసం రాద్దామని అనుకున్నాను. అని ఆవు దూడ స్టాంప్ ఇలా కొట్టేసరికి సరిగ్గా పడక బక్క చిక్కిన దూడ వచ్చేసింది. దాంతో ఏం చేశానంటే అమ్మ ఇప్పుడు వ్యాసం మార్చాలి, ప్లేట్ తిప్పాలి అని చెప్పేసి ఆలోచించి ఏం చేశానంటే ఊళ్ళో పశువుల వైద్యశాల ఉంది, దాన్ని చేసుకుని పశువుల వైద్యశాల ఉన్న బక్క చిక్కిన ఒక ఆవు దీన గాథ అని పెట్టాను హెడ్. పెట్టి వార్త రాసా. బొమ్మ చూసి రాయాలి కదా, రాసాము. గట్టిగా అంటే రాసామండి, వేరే మొత్తం బక్క చిక్కిపోయింది, అక్కడ ఇంకేం లేదు, అక్కడ శిథిలమైపోతే నేను అలా రాశాను. ఆసుపత్రి వారి మనోభావాలు గట్టిగా దెబ్బతినడంతో ఆయన వచ్చి మా బాబుకు చెప్పారు, సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ అబ్బాయి ఇలాంటి రాతలు రాస్తే నా ఊళ్ళో నా పరవేం కావాలి, నేనే ఉద్యోగం నా విధి నిర్వహించట్లేదా, నా కర్తవ్యం నిర్వహించట్లేదా, మీ అబ్బాయి ఇలా రేణుపోని రాత్రి అవాకులు చవాకులు రాస్తున్నారు మా మీద, మేము ఉండాలా పోవాలా, మీ అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పండి అనగానే మా బాబు స్కూల్ నుండి వచ్చారా, నువ్వేం చదివి, నువ్వు 7వ తరగతి చదువుతున్నావు, నీకెందుకు రా ఈ కథలు ఇవన్నీ అని చెప్పేసి నన్ను ఫుల్గా వాయించేశాడు. దాంతో దెబ్బకి ఇంకా ఏం చేస్తానంటే అనివార్య కారణాల వల్ల పత్రికను మూసివేయడం జరిగింది, దానికి చింతిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కొత్త పత్రికతో మళ్ళీ కొత్త పేరుతో మళ్ళీ నవత వచ్చింది. అంటే చిన్నప్పుడే వార్తావాహిని, నవత అలాంటి పేర్లు పెట్టి అలా శీర్షికలతో. అంటే మీరు మొట్టమొదటిగా మీరు జర్నలిస్టు ప్రవృత్తిరీత్యా. అయితే అప్పుడు నేను తర్వాత నాకు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కూడా, గుడి ఉంది కదా, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఇంట్లోనే ఒక గదిని చిన్న దేవాలయంగా మార్చి దానికి విఘ్నేష్ మందిర్ అని పెట్టాను. విఘ్నేష్ మందిర్ అని పెట్టి పూజలు ఇవన్నీ చేసేవాడు. చాలా సరదాగా ఉండే చిన్నప్పుడు. అలాగే గణపతి గురించి నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ వినాయకుడు అంటే. వినాయకుడి గురించి రాసే అవకాశం సినిమాలో వచ్చింది. రావడంతో వినాయకుడి స్థల పురాణం కానీ, వినాయకుడు పుట్టిన వినాయకుడు ఒక క్షేత్ర పురాణం కానీ, ఒక క్షేత్రంలో వినాయకుడు కానీ, లేదంటే వినాయకుడి జన్మ వృత్తాంతం కానీ, వినాయకుడి లీలలు కానీ, వినాయకుడి మహిమలు కానీ, ఇవన్నీ చాలా పాటల్లో విన్నాను. నేను చిన్నప్పటి నుండి వినాయకుడి భక్తుడిని, ఎన్నో పాటలు విన్నాను, నాకు ఏది గుర్తులేదు. అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. వినాయకుడి గురించి నేను వినాయకుడి భక్తుడిని, మరి నేనేం రాయాలి, సమాజానికి కొత్తగా ఏం చెప్పాలి అని ఒక ఆలోచన వచ్చి, లేదు కొత్తగా చెప్దాం, వినాయకుడి గురించి కూడా కొత్తగా చెప్పాలి, అది 10 మందికి ఉపకరించే విధంగా ఉండాలి, ఉపయోగం కలిగే విధంగా ఉండాలని ఆలోచించి, నందిమో నాన్నకి, సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకీ హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం, నేర్పర మాకు సోదర భావం, మార్పులు మాలు కలిగేలా ఇవ్వు భరోసా గణేశ. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బొజ్జ గణేశ, చందాలను అడిగిన దాదాలను దండిగా దంతంతో దంచయ్యా, లంచాలను మరిగిన నాయకులను నేరుగా తొండంతో తొక్కవయ్యా, ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ, ఇక్కడే చమత్కారం, కవి చమత్కారం, ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా, మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి అడిగేందుకు లేదు దురాశ అన్నీ అడిగేశాం. అద్భుతం. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ, లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస,
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చేయి తమాష గణేశ. సుభాష్, ఇందాక మీరు కవి చమత్కారం అంటే ఒకటి అనిపించింది. కవి చమత్కారం చేయాలని చెప్పని చేయటం ఒకటి, ఒక్కొక్కసారి చమత్కారం అయిపోతుంది, అంటే మన ప్రమేయం ఉండదు, మన యొక్క ప్రయత్నం లేకుండా కూడా. తర్వాత ఎప్పుడో వింటున్నప్పుడు ఆహా ఇది కూడా ఉంది అని చెప్పి మనం సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ ఉంటాం. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్నది రాశానండి ఆ మధ్యన ఒకటి, దాంట్లో పాటలో చివరిలో వచ్చేటువంటిది ఏంటంటే 2 పదాలు, ఇది వరమివ్వు మా శంకర, వరమివ్వు మా శంకర. అది పాడుతున్నప్పుడు వరమివ్వు మా శంకర, ఉమాశంకర వచ్చింది అందులో. ఉమాశంకర రాద్దామని రాయల, సౌండింగ్ ధ్వనిలో ఉమాశంకర ఉంటుంది. అది నేను రాసింది వరమివ్వు మా శంకర అనే. వరమివ్వు మా శంకర అని రాస్తే ఉమాశంకర దాంట్లో వచ్చి ఉమాశంకర అలా కూడా ధ్వనిస్తుంది. ధ్వనించింది. అవును. ఇది నేను విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాగ మన ప్రయత్నం లేకుండా కూడా వచ్చిన దైవ ఘటన అని. ఇటువంటి సంభ్రమాశ్చర్య ఘటనలు ఏవైనా మీవి? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అంటే మనం రాస్తూ వెళ్తుంటాం, మనం అదే వృత్తిలో ఉన్నాం, అదే వ్యాపకంలో రాస్తూ వెళ్తుంటాం. తర్వాత ఒక్కసారి తరిచి చూసుకుంటే మన శక్తికి, మన ఊహకు, మన సామర్థ్యానికి మించిన అంశం కనబడ్డప్పుడు ఆశ్చర్యపోతాం. మనకు తెలియదు, మనది రాస్తామని మనం ఊహించి కూడా ఉండం, రాసేస్తాం. అది అందుకోసం కవిత్వం కానీ, పాట కానీ, సాహిత్యం కానీ నా ద్వారా వస్తుంది కానీ నా నుండి కాదు. నా ద్వారా వస్తుంది పాట కానీ నా నుండి కాదు. వెనుక నుంచి ఒక శక్తి, అమ్మవారో ఒక శక్తి నాకు నా పైన ఆ కరుణను ప్రసరింప చేస్తేనే ఈ పాటలు ఇలా ప్రవహిస్తున్నాయి. నాట్ ఫ్రమ్ మీ బట్ త్రూ మీ. నా ద్వారా వస్తున్నాయి కానీ నా నుండి కాదు. దీనికి ఉదాహరణ చెప్తాను. చూద్దాం ఆకాశం అంతం, వేద్దాం అక్కడే పాదం. విక్రమసింహ సినిమాలో రజనీకాంత్ గారికి రెహమాన్ గారి బాణికి రాసిన పాటలో ఒక చోట రాశాను, మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు అని రాశాను. మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు అని రాశాను. మామూలు యథాలాపంగా నేను రాశాను, మామూలుగా రాశాను, మనసు ధనసు దాంట్లో ఒక మాట వస్తుంది, గురి తప్పబోదని రాశాను, అయిపోయింది, పక్కన పెట్టేశాను. పాండమిక్లో నేను లలితా సహస్రనామం బాగా చదువుతాను. పాండమిక్లో ఈసారి భాష్యం చదివాను. ఇది నమ్మండి, భాష్యం చదివినప్పుడు ఒక చోట మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక దాని అర్థం చదువుతుంటే, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. సాయకం అంటే బాణం, పంచతన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మాంశాలు. ఏంటివి? శబ్ద స్పర్శ రసరూప గంధాలు. ఇవి 5 బాణాలు. ఎవరికి? మనోరూపేక్షు కోదండ అంటే మనస్సు రూపంలో ఉన్న కోదండం ఒక ధనుసుకి. ఏ ధనుసు? ఇక్షు ధనుసు అంటే చెరుకు విల్లును మనసు రూపంలో ఉన్న మనసు అనే ధనుసును పట్టుకున్న అమ్మవారికి 5 బాణాలు అంటే శబ్ద స్పర్శ రసరూప గంధాలు బాణాలు. మొదటి బాణం ఏంటి? శబ్దం. మనసు ధనుసు మాట బాణం. అసలు మీరు లలిత సహస్రం మామూలు చదువుతుంటాను కానీ పాండమిక్లో కూర్చొని అన్ని చదువుతూ ఉంటే ఓహో ఇది నేను ఎప్పుడో రాశాను, ఇది నేను రాశాను. ఎలా రాశాను? ఏ శక్తి రాయించింది? మరి నాకు కనీసం రాసే ముందు, ఆ బాణి వినే ముందు ఈ ఆలోచన కూడా నా మనసులో ఉండదు. ఇప్పుడు మీరు చెబుతుంటే నాకు ఇందాక మీరు చెప్పింది ఇంకోటి గుర్తొస్తుంది. ఇందాక ఒక పాటలో మీరు ఇప్పుడు నుదుటి గీత చెప్పండి ఒక్కసారి. అది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తు. దీని గురించి మీకు శాస్త్రి గారు ఇదేమిటి అంత పొగరా అని చెప్పని అన్నారు కదా, అంటే మామూలుగా ఆయన కొంచెం ఆత్మీయంగా ఇంత తెగింపాని అదే ఆత్మీయంగా అన్నా కూడా ఇది కూడా శాస్త్రంలో ఉన్నదే. మనిషి యొక్క జాతకం, వాడి యొక్క ప్రయత్నం 2 కూడా పొట్టేళ్లలా పోరాడతాయట. జాతకం, ప్రయత్నం ఏది గెలిస్తే అది నిలబడుతుంది. ప్రయత్నం అనేటువంటిది నిజంగా ఆ పొట్టేళ్ళ బలం ఉంటే, ప్రయత్నం దృఢంగా ఉంటే జాతకాన్ని కొట్టేయగలదు. అంటే భగవంతుడు కూడా అన్ని సెట్ చేసి ఇది నీ విధిరాని పెట్టినా కూడా వాడి ప్రయత్నం కనుక పెద్దదైతే, ఆ తర్వాత పంక్తుల్లో కూడా రాశారు మీరు, దైవాలే తలవంచగానే నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలజింత. ఇదంతా కూడా ఉన్నదేనండి, ఇదంతా ఉన్నదే. ఇది నేనేదో చదివి చెప్తున్నది కాదు. గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే యూట్యూబ్లో ఉంది వీడియో. తలరాతను కూడా తన తలరాతను తాను మార్చుకోగలిగే శక్తి మనిషికి ఉండాలి
అన్న ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని పాట రూపంలో కలిగించడం ఏ విధంగానూ తప్పు కాదు. అదే నిజంగా అట్లాగా మనోరూపేక్ష కుదండ పంచతన్మ సాయిక దాంట్లో మనసు ధనసు మాట బాణం నేను ఇది తెలియడానికి ముందే రాశాను. అంటే మరి మనతో ఏదో శక్తి రాయించి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఒక పాట రాశాను. చెడుకు ఎదురు పోరాడే మంచినెప్పుడు కాపాడే పిడుగు దేహమీయరా ప్రభు, ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాచగుణం ప్రభు, వినయం విలువలనీయరా నమ్మకమీయరా స్వామి, నిర్భయమీయరా స్వామి, సుజ్ఞాన సన్మార్గమేదో చూపరా స్వామి, సుజ్ఞాన సూర్యుణ్ణి మాలు వెలిగించరా, సుజ్ఞాన సూర్యుణ్ణి మాలు వెలిగించరా రాశాను. సుజ్ఞాన సూర్యుడు అనేసరికి నా మనసు ఒక్కసారి పులకించిపోయింది. జ్ఞానం అనే మాట నాకు అప్పటివరకు తెలుసు, సుజ్ఞానం అనే మాట నేను కొత్తగా రాశాను. అప్పుడు చూడండి చెప్తాను, రాసి పొంగిపోతున్నా. సుజ్ఞాన సూర్యుడిని మాలో వెలిగించరా, సుజ్ఞానం అనే మాట ఎంత కొత్తగా వచ్చింది. తర్వాత చదివితే ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదలో హోమమైపోయే కాలము అని అన్నమయ్య గారి కీర్తన ఒకటి ఉంది. త్యాగరాజ కృతి ఉంది, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. సుజ్ఞానం అన్న మాట నాకంటే ముందు త్యాగరాజు గారు చాలా చోట్ల వచ్చింది. నాకు నిజంగా ఆ మాట అప్పటివరకు తెలియదు. నేను కొత్తగా రాశాను అనుకున్నా. అంటే తెలియకుండా పెద్దవాళ్ళ కృప, పెద్దవాళ్ళ అనుగ్రహం మన మీద కురుస్తూనే ఉంది. ఆ అనుగ్రహ వర్షం కురుస్తుందని నేను అనుకుంటున్నాను. అన్నట్టుగా ఆ పైన వేసేవాడు, ఆ బీజం వేసేవాడు, ఆలోచన అనేటువంటి బీజం వేసేవాడి యొక్క పని అండి ఇదంతా. అవును, ఆ బీజం రాజమండ్రిలో వేసినా పెరుగుతుంది, హైదరాబాద్లో వేసినా పెరుగుతుంది, అది ఇప్పుడు ఏ కాలంలో వేసినా పెరుగుతుంది. ఆ పర్టికులర్ బీజాలని రకరకాల కవుల మెదళ్లలో రకరకాల కాలాల్లో ఈ ప్రకృతి వేయటం అనేటువంటి జరిగింది అని నేను అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి ఉంది ఇంకొకటి నేను ఈ మధ్య ఈ పాండమిక్లో పాటలు లేని సమయాల్లో చాలా కొంచెం అధ్యయనం చేశాను. ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక మాట శ్రీనాథుడు రాసిన శృంగార నైషధంలో ఒక చోట ఒక శ్లోకం చూశాను. జలదుర్గస్థ మృణాలావలి జిత్ కమనీయ బాహువల్లరియగునా జలజానన నీకున్ తగున్ పలుకులు వేయేలా అధిక బల శౌర్య నిధి అని చెప్పేసి హంస నలుడితో ఉంటుంది. అందులో మొదటి మాట ఏంటి తెలుసా? జలదుర్గస్థ. జలదుర్గంలో వెంకటరాయ శర్మ గారు తాత్పర్యం రాశారు. జలదుర్గము అనే మాట అంటే ఏంటి తెలుసా? నీటి కోట. నీటి కోట. షాక్ అయ్యి అంతే కదా, చాలా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకు తెలుసా? నీటి కోట నేను ఎప్పుడో రాశారు. ఎక్కడ? గలగలల గీతం నాదే గెలుపు రాగంలో, జలజలల సైన్యం నాదే చిలిపి రాజ్యంలో, రాజునే నేనుగా నీటి కోటలో ఆటుపోటులు, గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది, గోదారే రాదారై నన్ను నడుపుతోంది, గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెతికినవి వలలే. అందులో నీటి కోట అనే మాట అక్కడ రాశాను. శృంగార నైషధంలో చదువుతున్నప్పుడు ఈ జలదుర్గం అనే మాట నీటి కోట రాశారా? మహానుభావులు ఏదో ఇచ్చుంటారు మనకు, నిజంగా ఒక ముక్క మనకి వదిలేశారు. అంటే ఇవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు భవంతి నమ్రాస్తరవ పలాగమై నవాము దిర్దూర విలంబినో ఘన అనుద్ధత సత్పురుష సమృద్ధిపి స్వభావ ఏవేష పరోపకారణం అన్నారు కాళిదాసు గారు. అందులో మొదటి మాట ఏంటి? భవంతి నమ్రాస్తరవ పలాగమై అంటే ఫలాలతో నిండి ఉన్న చెట్టు కిందికి వస్తుంది అన్నారు. అట్లాగే కొత్త జలాలతో నిండి ఉన్న మేఘం కూడా కిందికే వస్తుంది అన్నారు. మొదటి మాట భవంతి నమ్రాస్తరవ ఫలాగమై. మనం ఎక్కడ రాసాం దాన్ని?
ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, ఓర్పు సహనం ఉండాలన్నది పొడమును చూసి నేర్చుకో, చిరునవ్వులతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో, ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో, నేర్చుకున్నది పాటించెయ్యి, ఓర్చుకుంటూ పనులే చెయ్యి, నీదేరా పై చెయ్యి. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగడేవాళ్ళు పొగడని, డోంట్ కేర్. ఎత్తుకు నిన్నెగరయ్యని, గోతులు నీకై తీయని, పువ్వులు నీపై చల్లని, రాళ్లే నీపై రువ్వని, అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నీదేరా పై చెయ్యి. ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, ప్రేమనందరికీ పంచాలని భగవంతుణ్ణి చూసి నేర్చుకో, సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసి నేర్చుకో, పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుడిని చూసి నేర్చుకో, ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలింది, అది నీకు నువ్వు నేర్చుకో. నేర్చుకున్నది పాఠం చెయ్యి, నలుగురికి అది నేర్పించెయ్యి, నీదేరా పై చెయ్యి. చరణంలో ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో 2002లో రాశాను. 2004 మౌనంగా ఎదగమని రాశాను, అంతకంటే ముందే రాశాను. దానికి మూలం ఏంటి మరి? భవంతి నమ్రాస్తారవ ఫలాగమయి కదా. అది ఈ మధ్య నేను చదువుకున్నది. మీకు తెలిసింది, అది మీకు తెలియకుండానే చాలా ఉత్తమ సాహిత్యం. అంటే ఒకటి ఏంటంటే, మనం నిజంగా మనం రాయాలన్న తపనతో, కాంక్షతో, తీవ్రమైన కోరికతో ఉన్నప్పుడు, మనకు పరసవేదిలో ఆయన అన్నాడు, పాల్కోయిలు ఏమన్నాడు, మనలోని కోరిక, మనలోని ఆశ, మనలోని స్వప్నము పరిశుభ్రము అయినప్పుడు, పవిత్రమైనప్పుడు, అది గుండె లోతుల్లోంచి ఉప్పొంగినప్పుడు ఆ కళను సాక్షాత్కరింప చేయడానికి ప్రపంచమంతా మనకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది అంటారు. అవును, యూనివర్స్ కాన్స్పైర్స్. కాబట్టి మహానుభావుల కృపా వీక్షణాలు, కటాక్ష వీక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఆ భిక్ష ఉంది కాబట్టి మనం రాస్తున్నాం నేను నిజంగా నమ్ముతా, వాళ్ళని అదే విధంగా ఆరాధిస్తా. అందుకోసం రాశాను, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మనసు కవి ఆత్రేయ. తన పాట తెలియని గాలేది నేలేది, మన బాధ తన భావమైన జాలాది, సత్యమౌ సాహిత్య మౌక్తికాల, నిత్య నిలయం సప్త సముద్రాల, తెలంగాణ లెగసె శరధి మన దాశరథి, సరస్వతి సంతకం మధురాంతకం, అమృతం కలిపిన అంబలి, మన కవనమాలి పింగలి. వేవేల గంగల వాగ్జరి వేటూరి, వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల, ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి పాటలే ఊరేటి వెంకన్న గోరేటి. అభివందనం కవులకు అభివందనం. నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుసృతం కొంత అనుశీలనం, అణువంత కలిగింది వాణి అనుగ్రహం పైవాణి అనుగ్రహం. పైవాణి అనుగ్రహం. మహానుభావులందరినీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి తప్పకుండా. మీరు ఇందాక చెబుతూ నేను సాహిత్యాన్ని సాధన ద్వారా నేను పెంపొందించుకున్నాను అన్నారు, కానీ మీరు ఇందాక చెబుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మీరు రాసేశాక తెలుసుకుంటున్నారు, చదువుతున్నారు అంతే. అది మీరు చదివాక రాయటం కాదు, తర్వాత రాసేశాక తెలుసుకుంటున్నారు. కవయ క్రాంత దర్శన అంటారు. అంటే ఇంద్రియాతీత విషయజ్ఞుడు కవి, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అంటే మన పంచేంద్రియాలతో మనం చూడలేనివి, మనం స్పృశించలేనివి మన కవి అంతర్నేత్రంతో చూడగలడు, ఆ బుద్ధితో చూడగలడు, తన లోపల ఉన్న ఒక శక్తితో చూడగలడు. అది ఎలా జరిగిందంటే మీకు కొన్ని సరదా ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే, ఒకసారి నేను రాశాను సరదా పాట, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప, హైటెక్కు చూసి హీటు పుట్టు వెంటనే, ఫ్లైట్ ఎక్కి నిన్ను చేరి కన్ను కొట్టు క్లింటనే అని రాశాను. రాసిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు క్లింటన్ హైదరాబాద్కి వచ్చారు. నిజం. ఓ మిస్సమ్మో యమ్మో లవ్ వైరస్ సోకిందమ్మో. తర్వాత సంవత్సరమే 2000 సంవత్సరానికి వైట్ ఒక వైరస్ వచ్చింది, అది కంప్యూటర్ వైరస్. తర్వాత నలుగురికి
నచ్చినది నాకసలే ఇక నచ్చదు రోయి, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరోయ్, పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని అందరూ అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. నేను ఒక్కడిని అన్నాడు అక్కడ. నేను ఒక్కడిని సినిమా వచ్చింది. బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్, పోకిరోడిలా పేరు ఎక్కడం సంథింగ్ స్పెషల్. పోకిరి అప్పుడే రాశాను. పోకిరోడిలా పేరుకి ఎక్కాడు తర్వాత ఆయన. అంటే ఈ పాటలో ఉన్న ఈ పదాన్ని చూసి టైటిల్ పెట్టుకోవాలా, పెట్టారు అంతే, వెనుక ఘటనలో అంతే. చరణంలో ఎక్కడో వచ్చింది. పోకిరేవుడిగా పేరుకి ఎక్కాడు తర్వాత మహేష్ బాబు గారు సినిమాల్లో. మన ముందే ఏదో మనకు అనిపిస్తుంది, రాస్తుంటే అవి నిజాలు అవుతుంటే సంతోషంగా సరదాగా ఓహో మనకు ఏదో ఉందన్నమాట లోపల అని ఒక చిన్న భావన కలుగుతుంది. పాటల ద్వారా పాటలు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు పాటలు మిగిల్చే మనకి. మీరు తాజాగా రాసిన పాట అయితే డబ్బింగ్ పాట అన్నారు కదండి, బ్రహ్మాస్త్ర. డబ్బింగ్ పాట విషయాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుదామని మిమ్మల్ని. డబ్బింగ్ పాట పరంగా మనకు ఒక భాషలో ఉన్నటువంటి ఒక పాటను ఇస్తారు, దాన్ని డబ్బింగ్ రాయమని చెప్పి. అప్పుడు పూర్తిగా భావాన్ని మన కంట్రోల్లో చేసుకుని రాయాలా, లేకపోతే అక్కడ ఉన్న భావాన్ని మనం ఇక్కడ పలికించే ప్రయత్నంలో భాషని కొంచెం ఇబ్బంది పెట్టాలా? అంటే అది అది చూన్లో రచయితకు అది మారుతూ ఉంటుంది. రచయితకు ఈ ఆ విధానం మారుతూ ఉంటుంది. నా వరకైతే మూలం ఏదైతే వింటామో ఆ మూలం విన్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత నాదైన శైలిలో భావాన్ని మళ్ళీ పలికించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డబ్బింగ్ పాట అనేది చాలామందికి తేలిగ్గా ఉంటుంది. ఆ డబ్బింగ్ పాట అంటారు. కానీ డబ్బింగ్ పాట ఎంత కష్టం అంటే అది కూడా పాటలో సాహిత్యంలో ఒక భాగమే, అనువాద ప్రక్రియ కూడా ఒక భాగమే. తాజాగా విక్రమ్ సినిమాలో ఒక పాట రాశాను నేను. తమిళంలో పత్తల పత్తల పాటి పత్తల పొట్టి పత్తల అని ఉంటుంది. అంటే చాలదు పార్టీ చాలదు, అమ్మాయి చాలదు, ఇంకేదో కావాలంటుంటారు. పత్తల. మనం ఇప్పుడు డబ్బింగ్ సాహిత్యాన్ని మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే పెదాల కలయికతో వచ్చే అక్షరాలు పా బా మా, వీటిని ఓష్ట్యాలు అంటాం. ఓష్టము అంటే పెదవుల కదలికతో వచ్చే అక్షరాన్ని ఓష్ట్యాలు అంటారు. పా బా మా ఓష్ట్యాలు, వా అర్ధోష్ట్యము. మిగతావి పా బా మా వా కాకుండా మిగతావన్నీ నిర్యోష్ట్యాలు. ఇప్పుడు పత్తల పాటి పత్తల పొట్టి పత్తల పా 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 అన్ని పదాలన్నింటిలో మొదటి ఓష్ట్యాలు వస్తాయి. దాన్ని గమనించాలి జాగ్రత్తగా. ట్యూన్ చూసుకోవాలి, అర్థం చూసుకోవాలి. యథాతథంగా అనువదిస్తే చాలదు పార్టీ చాలదు పొట్టి చాలదని రాయాలి. కానీ ట్యూన్లో కూర్చోదు. అది ఏం రాశాను? మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా. అయిపోయింది. మత్తుగా పత్తల మత్తుగా పార్టీ పత్తుగా మందు మత్తుగా పొట్టి పత్తుగా మగువ మత్తుగా లేనే లేదంటారా. కొత్త బీటును కొట్టండి. అందం ఉండాలి, అర్థం ఉండాలి. అనువాదం అంటే ఏంటో తెలుసా? ఎంత క్లిష్టమని తెలుసా? ఒక చోట కట్టబడిన సాలెగూడును తీసుకొచ్చి ఇంకో చోట కట్టడం, అదే సాలెగూడును తీసుకొచ్చి ఇంకో చోట పెట్టడం అంట. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఒక సముద్రాన్ని మరో సముద్రంలోకి వంపడం. అది ఇంకా కష్టం, అది ఇంకా కష్టం. అట్లాగే ఈ మధ్య బ్రహ్మాస్త్రులు రాశాను. కేసరియా తీరనే పాట. కుంకుమలా నువ్వే చూడగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలా, వేకువలా నువ్వే చేరగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా అని రాస్తే ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఈరోజు డబ్బింగ్ పాట అయినా కూడా హిందీలో వచ్చిన పాట. హిందీకి తెలుగుకి మళ్ళీ తేడా ఉంది. ఏంటంటే పోనీ తమిళం కాదు, హిందీకి తెలుగు ఏంటంటే తేడా, తెలుగు భాష అజంత భాష, ప్రతి మాట అచ్చుతో ముగుస్తుంది. హిందీ భాష ఒక రకంగా హల్లులతో ముగుస్తుంది, అది హలంత భాష. హలంత భాషలోని పాట తీసుకొచ్చి అజంత భాషలోకి మార్చాలంటే కొంచెం కష్టమే. ఆ బాణీకి అందాన్ని సమకూర్చాలంటే ఇంకా కష్టం. అయినా కూడా సమర్థవంతంగా ఆ పాటను పూర్తి చేయాలి. మీకు ఇంకో విషయం చెప్తాను. అందులో పాట చింగారియా ఏ జో మేరే सीने में है दफन इनको जरा देखे हवा बन जाऊं मैं अगन चिंगारिया ए जो मेरे మూడవ అక్షరం మే ఏ జో మేరే సీనే మే మూడవ అక్షరం హే దపన్ రెండో అక్షరం.
ఇన్కే జరా దేకే హవా బన్ జావు మై అగన్. చూడండి, అవును. నా గుండెల్లో ఏ జో మేరే ఈ దీపాలే, ఈ దీపాలే సీనే మే నీ వైపే హే దపం చూపగా, వాహ్. ఇన్కో జరా దేకే హవా నిన్నే చూసి నిన్నే చేరి బన్ జావు మై అగన్ పెను జ్వాలై మారగా. మొత్తం చూడండి, నా గుండెల్లో ఈ దీపాలే నీ వైపే చూపగా, నిన్నే చూసి నిన్నే చేరి పెను జ్వాలై మారగా. అర్థము, భావము, వాణి, అవధానాల్లో ఓష్ట్యము, న్యస్తాక్షరం ఉంటుంది, మీకు తెలుసు. న్యస్త్యాక్షరం. అది ఆయా అక్షరాలే రావాలంటారు ఆయా స్థానాల్లో. ఇది అలాగే ఉంది. ఇది ఎంత డబ్బింగ్ పాటలో ఉండే డబ్బింగ్ పాటలో కష్టం చెప్తున్నాను. తర్వాత మీకు ఇంకొక పాట చెప్తున్నాను. పాట గురించి డబ్బింగ్ పాటలో ఒక పాట రాశాను, డబ్బింగ్ సినిమాలో పాట గురించి రాశాను. చెట్టును కదిల్చే తాళమే గాలి, చెవులను కదిల్చే తాళమే పాట, పాటలే చెవులలో తేనె వర్షం, పాటలే కనులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదాం, పాటై భూమినే దాటుదాం. ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ. నీ దారిలో ముళ్ళున్న నా దారిలో రాళ్ళున్న ఏరెయ్యవా పాటలే, నీ గుండెలో మృగమున్న ఏ చూపులో విషమున్న మార్చెయ్యవా పాటలే, మాటలాడువా దైవమే మాతృభాష సంగీతమే, మాటలాడువా దైవమే మాతృభాష సంగీతమే, మట్టిలో జీవితం కొంతకాలం, పాటతో జ్ఞాపకం ఎంతో కాలం, ఇది తెలుసుకో సోదరా ఎదగళముతో పాడరా. డబ్బింగ్ పాట చాలా అద్భుతం. దీంట్లో దశావతార సినిమాలో కమల్ హాసన్ గారు పాడతారు. డబ్బింగ్ పాట ఎంత చక్కటి తెలుగు ఉంది ఇందులో. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే తీపి బాణం నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం కదిలినదే, సై సై సరసకు సై అంటూ పాదం నడిచినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. ఇది డబ్బింగ్ పాట, ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. అట్లాగే రాబోతున్న డబ్బింగ్ పాటలో ఒక మంచి గీతం మీకు వినిపిస్తాను. ఈ పాట ప్రేక్షకులకి ఇంకా ఎవరికీ తెలియదు, మొట్టమొదటిసారి మీ సమక్షంలో ఈ పాట పాడుతుంది. నేనే వస్తున్న సినిమాలో ఒక తండ్రి కూతురు గురించి పాడుతున్నాడు. ఇప్పుడు అనువాదం గురించి మనం అనువాదంలో యథాతథంగా రాయడం అనువాదం, దాని మూల అర్థాన్ని మనం అర్థం చేసుకుని రాయడం, దాని మూల అర్థాన్ని అర్థం చేసుకుని అందంగా మనం మన శైలిలో రాయడం అన్నది అనుసృజన. ఆ పాట సందర్భాన్ని తెలుసుకొని అసలు అక్కడ ఆ వాడిన భావాన్ని కానీ మూల భావాన్ని కానీ ఏమి ఉపయోగించుకోకుండా వాడుకోకుండా మనదంటూ కొత్త శైలిలో మన శైలిలో మన భాషలో రాయడం అధిసృజన. అనువాదం, అనుసృజన, అధిసృజన. ఇప్పుడు ఈ మధ్య నేనే వస్తున్న సినిమాలో అనువాదం కాదు, అనుసృజన కాదు, అధిసృజనగా రాసిన పాట ఒకటి, డబ్బింగ్ పాట అయినా కూడా పూర్తిగా మన బాణిలో ఉంటుంది. తండ్రి కూతురు గురించి పాడుతున్నాడు. ముద్దు ముద్దు వాన కురవడమేంటి, ముత్యమొచ్చి నన్ను కలవడమేంటి, అమృతంలో నేను మునగడమేంటి, అంతరిక్షమంత ఎదగడమేంటి, దేవదూత నాకు పుట్టడమేంటి, దీవెనల భిక్ష పెట్టడమేంటి, తండ్రి పదవిని పట్టడమేంటి, బాల్యంలోకి మళ్ళీ నెట్టడమేంటి, ఈ జగం మల్లె పువ్వులా మారడమేంటి, పాల బువ్వలా ఊరడమేంటి,
పచ్చి పచ్చి నీ చూపుతో ఈ క్షణం హంసనవలా ఊగడమేంటి, స్వర్ణ వీణలా మోగడమేంటి, వచ్చిరాని నీ మాటతో బుజ్జాయి కాళ్లకు రక్షణ కోసం ఈ భూమి ఎత్తెను తన అవతారం, అమ్మాయి తలపై గొడుగై నిలిచెను ఆకాశం, చిన్నారి శ్వాసల సన్నిధి కోసం వేచింది వీచింది చల్లని పవనం, ఈ విశ్వమే నువ్వు చిందులాడు మైదానం. బా, అద్భుతం అద్భుతం అండి. ఇది బాణికి రాశాను, కానీ వేరే భావం అంతా నేను పొందుపరిచిన భావం. ఎంత సంతోషాన్ని ఎంత సంతృప్తినిస్తాయి ఇలాంటి పాటలు. ఒక డబ్బింగ్ సినిమాలో రాశాను, కానీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీకు ఒక సాహిత్యం చెప్తాను. స్పందించే హృదయాలు అందించే చప్పట్లు, ఆ శబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం, హర్షించే అధరాలు వర్షించే దీవెనలు, ఆ మంత్రంలోనే ఉంది అవధేలేని ఆనందం, ఆనందం ఉరకలు వేస్తే గానం, ఆవేదన మనసును మూస్తే మౌనం, వింటున్నావనేస్తం మౌన సంగీతం, వింటున్నావనేస్తం నా మౌన సంగీతం. ఎంత తెలుగు ఉంది. భూమి గగనంతో చేసేను బాసలు, బ్రతుకు మరణంతో ఆడేను ఊసులు, అన్నింటికిదే ప్రాణం, ఆ ప్రాణస్వరం మౌనం, ఆనందం బురకలు వేస్తే గానం, ఆవేదన మనసును మూస్తే మౌనం, వింటున్నావనేస్తం మౌన సంగీతం, వింటున్నావనేస్తం నా మౌన సంగీతం. తెలుగు పాట. బా, హిందీ బాణికి రాసిన తెలుగు పాట. హిందీ బాణికి రాసిన తెలుగు పాట. ఎంత 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 నేటివిటీ ఉందో పాటలో కూడా, సాహిత్యంలో కూడా. నీ జతగా నేనుండాలనే సినిమాలో ఆషికి 2కి అన్ని పాటలు రాశాను. అంత మంచి సాహిత్యం రాశాను. ఎవరు విన్నారు ఎవరు వినలేదు ఎవరికి చేరువైంది కాదు, ముందు నాకు సంతోషాన్ని నాకు సంతృప్తినిచ్చిందా, నా పాట నేను పాడుకోగలుగుతున్నాను ధైర్యంగా, అది కావాలి. అది కొలమానం, అది ప్రామాణికం. కానీ ఈ స్వేచ్ఛ అందరు కవులకి అంతగా వస్తున్నట్టుగా స్వేచ్ఛ ఎవరు ఇవ్వరని మనం తీసుకోవాలంటే, స్వేచ్ఛ అనేది పోరాడి పొందేది. అంతే, మనకి ఎవరో దానంగా బాబు స్వేచ్ఛ తీసుకోవాలి, పోరాడాలి. మనకున్న ఇష్టాన్ని మన ఇష్టాన్ని తెలియజేస్తే వాళ్ళ ఆ స్వేచ్ఛ మనకి ఇస్తారు. 1కి 4 సార్లు మనమే మాట్లాడి మనమే ఈ పాట ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం కోరుకుంటే అది అవుతుంది, గట్టిగా అనుకుంటే అది అవుతుంది. సినిమా పాటని ఒక కవి ఎంతవరకు ఇది తనదే అని చెప్పని పూర్తిగా ఓన్ చేసుకోగలడు అంటారు? ఎందువల్లంటే దర్శకుడి ప్రమేయం లేకుండా, సంగీత దర్శకుడి యొక్క అక్కడక్కడ కొన్ని ఆయన యొక్క ప్రమేయం కూడా లేకుండా పాట అనేది బయటికి రాదు. కనుక వాళ్ళ యొక్క ప్రమేయం దీంట్లో ఎంత ఉంటుందంటారు? మీకు వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అంతా, మరీ ముఖ్యంగా ఈ మధ్యన చాలా సూపర్ హిట్ అయినటువంటి పాటలు, పుష్ప పాటల విషయంలో సుకుమార్ గారితో మీ జర్నీ, ఈ మొత్తం గురించి చెప్పండి. సుకుమార్ గారు స్వతహాగా గొప్ప కవి, అద్భుతమైన భావుకత్వం, అద్భుతమైన సృజనాత్మకత ఉన్న కవి. దర్శకుడిగా అందరికీ తెలుసు, కవిగా నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఆయన ఎంత గొప్ప కవి. ఆయనకి పాట రాసి మెప్పించడం చాలా గొప్ప విషయం, నిజంగా చెప్తున్నా కదా. ఆయనకు రాసి ఒక పాట రాసే బదులు బయట 100 పాటలు రాయొచ్చు. అంత తీక్షణంగా అంత తీవ్రంగా ఆలోచించి ఆయన దగ్గర ఆయన మెచ్చుకున్నాడంటే ఇంకా అంటే ఇప్పుడు సుమారుగా ఒక పాటకి ఎన్ని వర్షన్స్ రాయాల్సి వచ్చిందండి ఆయన దగ్గర? అయితే మొదటి నుండి ఆయన ఆర్య నుండి పుష్ప వరకు అన్ని సినిమాలకు రాశాను నేను. అవును. అట్లాగే అప్పుడు 1, 2, 3, 4 పాటలు రాసాను. నేను ఒక్కడిని సినిమాకి మొత్తం పాటలు రాశాను, రంగస్థలం మొత్తం పాటలు రాశాను, పుష్ప మొత్తం పాటలు రాశాను. ఇలా మొత్తం పాటలు రాసే అవకాశం నాకు కలిగింది, సమయం కూడా కుదిరింది నాకు. ఆయనతో ఒక సయోధ్య కూడా కుదిరింది, చక్కటి అనుబంధం, ఒక అన్నదమ్ములాగా ఉంటాం. కూర్చొని నేను, దేవి గారు, సుకుమార్ గారు సరదా గడిచిపోతూ ఉంటుంది. మేము అంటే ఇంతకుముందు నేను సీతారామశాస్త్రి గారి లాగా, రెహమాన్ గారి లాగా రాత్రిపూట పనిచేసేవాడిని.
రాత్రిపూట 9 గంటలకు కూర్చొని 1 గంట 2 గంటలు 3 గంటలు ఒకసారి పొద్దున 4, 5 అయ్యేది పాట రాసేసరికి. మళ్ళీ పొద్దున్నే పడుకునేవాడిని. ఇలాగ దాదాపు 10-15 ఏళ్ళు రాసిన తర్వాత చిన్నగా అల్సర్ ప్రాబ్లం అని, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు రావడంతో కొంచెం వయసు కూడా పెరుగుతుంది కాబట్టి ఆలోచించి ఇలా కాదు, రాత్రిపూట రాస్తే ఇది ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, దానికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పేసి మళ్ళీ రాత్రి పడుకోవడం 10 గంటలకే పడుకొని పొద్దున్నే ఒక 7 గంటలకు లేచి 9 గంటలకు మళ్ళీ ఉదయం కూర్చొని 12, 1 గంట వరకు పాట ఒక పూటలో పూర్తి చేస్తున్నా. ఇది నాకు ఎలా అలవాటైందంటే సుకుమార్ గారితో కూర్చున్నప్పుడు రంగస్థలం అప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, రంగస్థలం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, రంగస్థలం నేను రచయితను కాదు వచయితను చెప్పానని చెప్పాను. సుకుమార్ గారితో కూర్చొని మేము ఇద్దరు నడుచుకుంటే, నేను వాకింగ్ నాకు చాలా ఇష్టం, ఇద్దరు వాకింగ్ చేస్తూ సందర్భం చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక పాము కోసం వెళ్తున్నాడు, పాము కోసం వెళ్తుంటే భామ దొరికింది, భామ కలిసింది, భామ ఎదురైంది. అంటే ఒకదాని కోసం వెళ్తున్నప్పుడు అంతకంటే విలువైంది, అంతకంటే అరుదైంది, అంతకంటే గొప్పది కలిస్తే, గొప్పది దొరికితే అది ఎక్స్ప్రెషన్, అభివ్యక్తి అలా ఉండాలి అన్నారు. అప్పుడు నేను రాశాను. నేను అక్కడే కూర్చుని, మేము టిఫిన్ చేస్తున్నాము, కూర్చున్నప్పుడు నేనేం రాసింది తెలుసా? రాసిన నేను ఒక బాణీలో అన్నాను, అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా. దాంట్లో ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగా ఉన్నవి అన్న. కానీ మాట బాగుందండి, ట్యూన్ మరి వచ్చిన ట్యూనే కదా అనగా, దేవి గారు పర్లేదు ట్యూన్ పక్కన పెట్టండి, నేను 2 స్వరాలతో చేస్తానని రాసి టక్కన చెప్పగానే ఆయన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నవి 2 స్వరాలండి. లక్ష్మి ఎంత చక్కగున్నవి, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి, మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే, ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవి, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే, ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే. అప్పటికప్పుడు వెళ్ళాడు. వాకింగ్ చేస్తున్నాం, మళ్ళీ ఒక రౌండ్ వేసాం, మళ్ళీ ఒక మాట వచ్చింది, కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడుసుతా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే, బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం వస్తున్నట్టు ఎంత చక్కగున్నవే, తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు, తిరణాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవి, లక్ష్మి ఎంత చక్కగున్నవి. 35 నిమిషాలు పట్టింది ఈ పాట రచించడానికి. 35 నిమిషాలు. ఆగట్టునుంటావా 25 నిమిషాలు, రంగారంగ రంగస్థల గంట సేపు, తర్వాత జిగేలు రాణి అదొక 2 గంటలు, ప్రతి పాట గంట 2 గంటలు, గంట 2 గంటలు, మొత్తం 6 పాటలు. ఒక్కసారి కూడా కాగితం మీద కలం పట్టి రాయలేదు, అన్నీ చెప్పాను. చివరికి పాటలన్నీ విడుదలయ్యాక ఒక చిన్న లిరికల్ షీట్ మేము రిలీజ్ చేయాలని మీరు రాసి పంపించండి అంటే అప్పుడు రాశారు. సెన్సార్ కోసం రాయాలి కదా, అప్పుడు రాశాను అనమాట. అంటే ప్రతిసారి ఇలా జరగాలని కాదు, ఒకసారి అలా జరుగుతుంది, సంభవిస్తాయి, సంభవం అంటారు అది మన జీవితంలో నేను ఒకసారి చూసాను, అది చాలా సంతోషం. పుష్ప పాటలు కూడా సరదాగానే మేము ఎప్పుడు ఎలా రాసుకుంటాం అలాగే రాసాం. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, తెలుగు సినిమా పాట, తెలుగు సినిమా పాట ప్రపంచం నలుమూలలా చేరుతుంది, అన్ని వైపులా అది ఆ పాట పతాకం ఎగురుతుంది, అది జరుగుతుంది, జరిగి తీరుతుంది అనే నమ్మకం నాకు ఉండే, అది నిజమైంది. ఖండాంతరాలు, దేశాలు, విదేశాలు, ఎక్కడ మనుషులు ఉంటారో అక్కడికి తెలుగు పాట వెళ్ళిపోయింది. ఎంత దూరం ఒక సినిమా పాట వెళ్ళగలుగుతుందో అంత దూరం వెళ్ళింది, అది నిజమైంది. అది మా పాటలు అవ్వడం, అందులో నేను రాసిన పాటలు అవ్వడం నాకు గర్వంగా లేదు, ఆనందంగా ఉంది. అది మా అదృష్టం. ఎందుకు తెలుసా? నేనెంత కష్టపడతానో మీరు పాటలు రాస్తున్నారు, మీరు అంతే కష్టపడతారు, పక్క రచయిత కూడా అంతే కష్టపడతారు. ప్రతి రచయిత ఒక పాటకు పడే కష్టం అంతే, కానీ నాకు ఆ అదృష్టం దక్కింది అంతే. ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఈ అదృష్టం తర్వాత దక్కిన తర్వాత ఇప్పుడు ఎక్కువ అందరికంటే ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. అట్లాగా పుష్ప పాటలు కూడా ఏ బిడ్డ కానీ దాక్కో మేక అప్పుడు మీరు పాట విడుదలవగానే వెంటనే మీరు ఫోన్ చేశారు. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి. ఇక్కడ వరకు వస్తుంది. పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. దానికి ఇది మాత్రం అంతే వచ్చింది, అది వచ్చింది. ఇది మహా ఆకలి. తాత్వికంగా వెళ్ళిపోయింది. వేటాడేది ఒకటి, పరిగెత్తేది ఇంకొకటి, దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాది. ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడింది, దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. ఆటవిక నీతి, అరణ్య రీతి పాటలో చెప్పడం జరిగింది. కథ కూడా అలాగే ఉంటుంది. ఒకరిని వచ్చి ఒకరు మింగడం, ఎత్తుకు పై ఎత్తు. చిత్రం అండి. మీ పాటలన్నీ కూడా ముఖ్యంగా పుష్ప పాటలన్నీ నేను వేరే భాషల్లో కూడా విన్నాను, హిందీలో విన్నాను, తమిళంలో కూడా విన్నాను. యథాతథంగా ట్రాన్స్లేట్ చేసినట్టు చేశారు వాళ్ళు. అంటే మూల భావాన్ని చెడగొట్టకుండా సినిమా కథంతా ఈ పాటల్లో ప్రతి వాక్యంలో ప్రతి పదంలో కథ ఉంటుంది. అవును. అతని క్యారెక్టరేషన్ అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మనం వేరే భాష నుంచి మన భాషకి డబ్బింగ్ రాసేటప్పుడు యథాతథం భావాన్ని కాకుండా మనం అనుసృజన చేసుకోవచ్చు, అది చెయ్యాలి అని మనం అనుకున్నది ఆయా భాషలో ఆయా కవులు చేయలే. ఎందుకంటే భావాన్ని అంతకంటే గొప్ప భావం వాళ్ళకి తట్టకంటారా? తట్టకం కాదు కానీ తట్టకపోవడం కాదు కానీ, అంటే పాటలన్నీ కూడా సినిమాలో భాగమే, అంతర్భాగమే ఉన్నాయి. ఇప్పుడు దాక్కో మేక మళ్ళీ వేరే భావం రావడానికి, ఎందుకంటే అతని పాత్ర చిత్రీకరణ అలా ఉంది, అతని మనస్తత్వం, అతని వ్యక్తిత్వం ఆ పాటలో ప్రతిబింబించింది. ఉపమానాలైనా కూడా వేరే వెళ్ళలేదు వాళ్ళు. ఇంకా లేదు, వేరే మార్గం లేకుండా పోయింది ఆ కొలతకి. స్వామి అమ్మాయి భావం అంతా అందులో. శ్రీవల్లి నువ్వు చూస్తున్న కొద్దీ ఇది జరుగుతుంది, మొత్తం కథ అంతా పాటలో చెప్పావు. శ్రీవల్లి పాట. ఇంకోటి ఏ బిడ్డ ఊ అంటావా, అందులో కథ ఉంది. ప్రతి పాటలోనూ నేను అన్నాను, ఇతివృత్తంతో కావ్య శరీరం, ఇతివృత్తం ఉంది, శబ్దార్థం సహితం కావ్యం ఉంది, ఒక మంచి విషయం చెప్పే ఒక శబ్దార్థాల కలయిక ఉంది. ఇవన్నీ పాటలో పొందుపరచబడ్డాయి. తర్వాత ఊ అంటావా మా ఊ అంటావా పాట విడుదలైనప్పుడు మీరు నమ్మండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? మహిళా మండలి సినిమా లేడీ జర్నలిస్టులు చేశారు. వాళ్ళకి బాగా నచ్చి ఏంటండి అసలు ఏ తల్లి కన్నబిడ్డ మీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలని ఒక లేడీ జర్నలిస్ట్ ఫోన్ చేసి ఎంత చక్కగా ఆడవాళ్ళ బాధలను, ఆడవాళ్ళ అనుభవిస్తున్న వేదనను, ఎదుర్కొంటున్న పరిస్థితులను ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పారండి. తర్వాత కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. మగాళ్ళందరూ వచ్చి సంఘాలు, మగ సంఘాలు, పురుష సంఘాలు వచ్చి ఏదో రకరకాల కొంచెం 2-3 రోజులు అయింది. తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అందరికీ ఒక సమాధానం చెప్పాలనుకున్నా, అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, కోక కాదు, ఓణీ కాదు, నైటీ కాదు, స్కర్ట్ కాదు, మిడ్డీ కాదు, బికినీ కాదు, డైపర్ వేసుకున్న పసి కూరను అత్యాచారం చేసిన మృగాలున్న సంఘం ఇది. ఇదే సమాధానం. సుకుమార్ గారితో రాసేప్పుడు ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఆయన చెబుతుంటారు, ఇలా ఉండాలని ఒక మార్గనిర్దేశం చేస్తుంటారు. దాని దారిలో వెళుతూ మన మెరుపులు, మన సొబగులు మనం అందించగలగాలి. అప్పుడే ఆయనకు మనం నచ్చుతాం. ఇప్పుడు నేను ఒక పాట రాశాను. ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. ప్రేమంటేనే బాధ, బాధుంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే. ప్రేమంటేనే వల, ప్రేమే ఒక సంఖ్యలతో స్వేచ్ఛగా ఎగరడమే. నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా, దాని అర్థం నువ్వు నేను ఒకటే అని. ఎవరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతోనే లేదు పని. లోకంలో చోటెంతున్నా చాలదని, నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని, నా చుట్టూ వెలిగెంతున్నా వదులుకొని, నేనే నీ నీడై నీ కూడా ఉండని. యు ఆర్ మై లవ్, యు ఆర్ మై లవ్. 2వ చరణంలో రాశాను, పెదాలిలా విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం.
పెదాలు ఇలా విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం, పాదాలు ఇలా విడిపోవడం దూరం కాదు అడుగేయడం, నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం ఆ చోటులో ప్రేమకు చోటివ్వడమే, నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం ఆ ప్రేమగా మనమే మారడమే. అద్భుతం. దాంట్లో రాశాను, నిశ్శబ్దంలోనా నీ గుండెల చప్పుడే వింటా నీ వింటా, శబ్దాలెన్నున్నా నీ రెప్పల చప్పుడై ఉంటా తోడుంటా, చేదు కలలకు మెలకువలాగా వస్తా బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్తా, చేదు కలలకు మెలకువలాగా వస్తా బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్తా, వేదనలకింక వీడుకోలు పలికి చివరి కన్నీటి చుక్కైపోతా. అద్భుతం. కవితాత్మకమైన పంక్తులు. మీకు ఎంత భావుకత, భాష మీద పట్టు, తెలుగు భాషని చాలా ప్రేమించి రాయడం ఏదో రాసేయటం అని కాకుండా ప్రేమిస్తూ రాస్తారు మీరు. సాధ్యమైనంత వరకు మీరు ఆంగ్ల పదాలు లేకుండానే పాటలు రాశారని అనుకుంటున్నాను. తొలినాళ్ళలో కొన్ని రాసినా కానీ ఉన్నాయి కొన్ని పాటలు సరదాగా అలా మొదలెట్టాను ప్రయాణం. అంటే దీన్ని కొంచెం స్వోత్కర్షగా భావించకపోతే చెప్తాను. అంటే మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే ముందు కొంత విచిత్రంగా, కొంత వింతగా, కొంత చేసి, అంటే అప్పుడు నేను వచ్చినప్పుడు వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు విజృంభించి రాసిన సమయంలో మన మీద ఒక చిన్న కాంతి కిరణం పడాలి అంటే ఒక విచిత్రంగా రాయాలని చెప్పేసి, గది నిండా కమ్మేసింది మన్మద ధూపం, అది అంబికా దర్బార్ ఆహ్వానం, నిలువెల్లా అల్లేసింది అల్లరి పవనం, పల్లరి మైకం అది చల్లని పోలారు చలిపవనం, నవనవలాడెను జీవంటోన్ల కులికే కన్నె శిల్పం, తళతళ మెరిసెను సూపర్ రిల్ల అలకే లేని హంసాతల్పం, నవనవలాడెను జీవంటోన్ల కులికే కన్నె శిల్పం, త్వరపడి తరిమెను టైటాన్ సమయం తనువుకు తెలిపెను సందేశం, కుణుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే తాగాలి 3 రోజెస్ టీ, చందన చీరెను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురొచ్చి నేడి. ఒక రకంగా మీరు ఇన్ఫిలిం బ్రాండింగ్కి మీరే ఐడియాలు ఇచ్చారు మీ పాట ద్వారా. తర్వాత ఈ మధ్యన ఇన్ని బ్రాండ్లు ఒక పాటలో ఉంటేనండి నాకు తెలిసి అసలు నిర్మాతకి ఎంత డబ్బు వస్తుందో ఈ రోజుల్లో చెప్పలేం. అంటే ఒక గమ్మత్తుగా రాయాలి, మనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ముందు తొలినాళ్ళలో అంటే కొన్ని అలాంటి ప్రయోగాలు చేశాను. తర్వాత నాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు రావడంతో ఇంకా నన్ను నేను నిరూపించుకోవాలి, పద్ధతిగా నిరూపించుకోవాలి. చాలా మంచి లోతైన సాహిత్యం, అర్థవంతమైన సాహిత్యం, నిలిచిపోయే సాహిత్యం, కలకాలం ఉండే సాహిత్యం ఇవ్వాలన్న కోరికతో ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకొని మంచి పాటలు, మంచి భావాలు, మంచి భావజాలం అందించే ప్రయత్నం అప్పటి నుండి ఇప్పటికి చేస్తూనే ఉన్నాను. అయితే అప్పట్లోనే మీరు అంటే డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ పదం అనలేం కానీ అప్సరస లిప్సు రసాలు అందించక రావా, లిప్సు రసాలు అప్సరస లిప్సు రసాలు అందించావి అంటే అప్పుడు నా వయసు ఎంత తెలుసా అండి? 24. 24 ఏళ్ళు. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు. 24 ఏళ్ల వయసులో ఒక రకమైన తెంపరితనం, దూకుడు, ఆవేశం, అల్లరితనం అన్నీ ఉన్నాయి. దాంతో నాకు విపరీతమైన కాంక్ష ఏంటంటే నాకు పింగళి గారంటే చాలా ఇష్టం. కొత్త కొత్త పదబంధాలను సృష్టించడంలో జగజగాలు యుగయుగాలుగా జగజగాలుగా ఉర్రూగడం, గుమిలే గుంపులుగా కలవడానికి గుమిలే అన్నారు, హల అన్నారు, డింబక అన్నారు, ఘాటు ప్రేమ అన్నారు, తీవ్ర వీక్షణం అన్నారు, సాంప్రదాయ వలపు పంపిణీ అన్నారు, ప్రేమ యాత్రలు అన్నారు. ఇలాంటి మాటలు, ఇలాంటి పెద్ద మయుడు అతను, చిన్న మయుడు ఇతను, చిన్నమయ అంటాడు, చిన్నమయుడు అంటాడు. ఈ ప్రయోగాలన్నీ చూసి ప్రయోగాల వెనకాల అర్థాన్ని నేను ఆలోచించి గుర్తుపెట్టుకొని, లేదు మనం కూడా అంటే ఎవడూ పుట్టించకపోతే పదాలు ఎలా పడతాయి, వీరతాడు ఎవడేస్తాడని చెప్పేసి అప్సరస లిప్సరస దాంట్లో నాకు మాట రాశాను. ఎంతో చిన్నది అయినా గొప్పది కమ్మని కిశబ్దం అన్నాను. నిశ్శబ్దాన్ని కిశబ్దంగా అన్నాను. తర్వాత వయస్కాంతం అన్నాను, వన్యప్రాసన అన్నాను, ధన్యవాదాలు నా జన్మ ధన్యవాదాలు అన్నాను. ఏ మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం,
ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. కంగారం తయారం అనేవి లేవు. లేవు. కానీ స్టార్ వీరాది వీరుడా శూరాది శూరుడా ధీరాది ధీరుడా ఉంది. స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా హీరాది హీరుడా లేదు. అప్పుడు స్టారాది స్టారుడా అనగానే కొంత గందరగోళం సృష్టించబడింది. గందరగోళానికి గురయ్యారు అందరూ. ఏంటయ్యా అన్నాం. తర్వాత స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేట్ అని పత్రికల్లో శీర్షికలుగా వచ్చాయి. స్టారాది స్టారుడు గ్రేటాది గ్రేట్ అని వచ్చింది. ప్రయోగాలు గమ్మత్తుగా అంటే ఏదో ధన్యవాదాలు ధన్యవాదాలు నా జన్మ ధన్యవాదాలు అన్నాను అంటే సరిపోవట్లేదు. ఆ మాట ధన్యవాదాలతో ఆ భావం పూర్తవట్లేదు. అందుకోసం భాష ఎప్పుడు అపర్యాప్త సాధనము, అసంపూర్ణ సాధనం భాష అన్నది. ఆలోచన వినీలాకాశపు పక్షి, ఆలోచన అన్నది వినీలాకాశపు పక్షి. అది మాటల పంజరంలో రెక్క విప్పుతుందో కానీ స్వేచ్ఛగా ఎగరలేదు. కొత్త మాటలు సృష్టించబడాలి. కొత్త అవసరాలు, కొత్త ఆవశ్యకతలు, కొత్త పరికరాలు, కొత్త సాంకేతికత, కొత్త విజ్ఞానం పరిఢవిల్లుతున్నప్పుడు పాత మాటలు పట్టుకొని వేలాడకూడదు. కొత్త మాటలు చేసే దమ్ము ఉంటే చేయాలి. పదబంధాలు సృష్టించాలి. ఇప్పుడు దీంట్లో కంగారం తయ్యారం అన్న పదాలు వాడినప్పుడు హరిశంకర్ గారు ఏమి నవ్వారు, సంతోషపడ్డారు, మురిసిపోయారు. భాషతో మనం ఇప్పుడు పాట అంటే క్రీడ, ఆడుకోవాలి. ఆడుకునే దమ్ము, ఆడుకునే ధైర్యం ఉంటే ఎంత దూరమైనా ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళ మార్గాలు వేశారు. కేవలం చూసి సంతోషించిన లొట్టలేసుకోవడం కాకుండా మనం కూడా చేయగలిగింది చేయాలి. దానికి భాష మీద మమకారం ఉండాలి. భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మీరు నమ్ముతారో లేదో 18 నిఘంటువులు నా సెల్ ఫోన్లో ఉన్నాయి. సెల్ ఫోన్లో 18 నిఘంటువులు. మొత్తం పదాల గురించి రోజు శోధనే నాది. ఒక మాట చదువుతుంటాను, ఒక మాట, ఆ మాట ఎలా పుట్టింది, ఆ మాటకు పూర్వపరాలు ఏంటి, ఎలా పుట్టింది, ఎలా పరివర్తన చెంది మార్పు, ఆ మార్పులు ఏంటి. బోధరాజు గారి రాధాకృష్ణ గారి పుస్తకాలు మాటలు మార్పులు, మాటల వాడుక మాటలు, తెలుగు జాతీయాలు, అన్ని పుస్తకాలను సమగ్రంగా నాకు ఇష్టం చదువుతూ ఉంటాను. పదాలు ఎలా పుట్టాయి, ఎలా మార్పు చెందాయి, ఎలా పెరిగాయి, సామెతలేంటి, న్యాయాలేంటి, జాతీయాలేంటి, అన్నీ నాకు ఇష్టం చదువుకోవడం. అలా చదువు 18 గంటలు రోజు కూర్చొని చదువుతూ ఉంటాను. నాకు సమయం దొరికినప్పుడల్లా చదవడమే కాకుండా వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ నోట్స్లో పెట్టుకొని మళ్ళీ కార్లో ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ జాగ్రత్తగా తీసి ఏం రాసుకున్నాం అని చదువుకుంటాను, మళ్ళీ గుర్తు చేసుకుంటాను. ఒక అధ్యయనం ఉండాలి భాష. అప్పుడు పదాల ప్రయోగం, పదాల సృష్టి గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఎలా సృష్టించాలనేది ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఆ చదివినప్పుడే గౌరవం ఉంటుంది వాటి మీద. ఇప్పుడు దాదాపుగా 3000 పేజీలకు పాటలు రాశారు. ఇందులో మీకు చాలా ఎక్కువ సమయం తీసుకున్న పాట అంటే రాయటానికి తెవనకుండా చాలా ఎక్కువ సమయం తీసుకున్న పాట అంటే చాలా ఉండొచ్చు, కానీ కొన్ని ఉండొచ్చు, ఒక్కటి చెప్పండి చాలు. చాలా సమయం తీసుకున్న పాట గుడుంబా శంకర్ల పాట. ఏమంటారో నీకు నాకున్న ఇదిని, ఏమంటారో నీకు నేనైనా ఇదిని, ఏమంటారో మారిపోతున్న మతిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని. ఆ పాట చాలా రోజులు పట్టింది, 30-35 రోజులు పట్టింది నాకు. దాంట్లో చరణంలో రాశాను. ఎందుకంటే ఆ సందర్భం విచిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాన్ని పాటలో చెప్పడం, ఆ పాట చెబుతున్నప్పుడు ఆ సందర్భం గుర్తు రాకుండా ఉంటూనే పాట అందంగా ఉండాలి. మళ్ళీ ఆ సందర్భానికి ఆ పాట వింటున్నప్పుడు ఆ సందర్భానికి తగినట్టుగా ఉండాలి. ఎదురుగా వెలుగుతున్న నీడని బెదురుగా కలుగుతున్న హాయిని, తనువున తొణుకుతున్న చురుకుని మనసున ముసురుకున్న చెమటని. ఇష్ట కష్టాలని ఇప్పుడు ఏమంటారు, అష్ట కష్టాలని ప్రయోగం. అవసరం ఏర్పడింది. భాష అపర్యాప్త సాధనం అన్నాను. దాన్ని పట్టుకొని దాన్ని ఇంకా పూర్ణం చేయడం కోసం ఇష్ట కష్టాలని ఇప్పుడు ఏమంటారు, ఈ మోహమాటాలని మరి ఏమంటారు, మొహమాటం కాదు మోహమాటాలని ఏమంటారు, స్వల్ప భారాలని ఇప్పుడు ఏమంటారు, సమీప దూరాలని అసలు ఏమంటారు, జారే నింగిని దొరలాంటి దొంగని ఏమంటారు, పాడే కొంగుని పరిమళించే రంగుని ఏమంటారు. జాబిలై తళుకుమన్న చుక్కని దేవుడై ఎదుగుతున్న భక్తుని ఏమంటారు. పాతలో కొత్తని ఏమంటారు, పోట్లాటలో శాంతిని ఏమంటారు, తప్పులో ఒప్పుని ఏమంటారు, గత జన్మలో అప్పుని ఏమంటారు. అప్పుని ఏమంటారు. ఈ పాట రాయడానికి 35 రోజులు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు పిలిచి పాట రాయమన్నారు. చాలా బిజీగా ఉండేవాను నేను.
చెప్పినప్పుడు అన్నారు, నన్ను ఒక జోక్ చేశారు నా మీద పవన్ గారు. ఏమన్నారంటే, ఎన్ని రోజులు పడుతుందండి పాట రాయడానికంటే, ఒక రోజులో రాసేస్తాను సార్ అన్న. అదే ఆ ఒక రోజు ఎప్పుడు వస్తుంది అన్న. నిజంగా నాకు తెలియదు ఎప్పుడు వస్తుందో, వరుసపెట్టి రాస్తూ పోవడం తెలియదు కదా. తర్వాత అలా రాస్తున్నప్పుడు ఒక రోజు వచ్చింది, కానీ ఒక రోజులో తెమల్లా పాట 30 రోజులు పట్టింది. ఇదిగో రాస్తున్నాను, అదిగో రాస్తున్నాను, పల్లవి అయింది సార్, చరణం అయింది సార్, మళ్ళీ రాస్తున్నాను సార్, నాకే నచ్చలేదు, ఇలా రకరకాల కారణాలతో 30 రోజుల తర్వాత తీసుకెళ్ళాను. అదృష్టం ఏంటంటే ఆ పాట లిప్ లేదు దానికి, మౌంట్ ఇలా తీసాను. దాంతో వాళ్ళు ముందు మేము తీసేస్తామని తర్వాత మీరు రాసేయండి అన్నారు. రాసిన తర్వాత తీసుకెళ్ళి చూస్తే అట్లా ఆ చిత్రీకరణకు అలాగా సరిపోయింది, చాలా అలా సరిపోయింది పాట అంతా. అంటే మనకున్న కాంక్ష అది, మనకున్న దాని మీద మక్కువ అది అలాగా ఆ పాటకి సరిపోయేలాగా అతికింది. అదొక అనుభవం అంతే. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు చంద్రబోస్ గారు. నిజంగా సాహిత్యంలో ఎదటం అనేటువంటి పని మొదలు పెడితే అసలు ఒడ్డు అనేది చేరుకోవటం అసాధ్యం, దొరకదు. అందులోని ఇద్దరు కవులను కూర్చుంటే. కానీ ఎక్కడో అక్కడ మనం ఆపాలి కాబట్టి ఈసారికి సమయాభావం ఉంటుంది కదా, ఈసారికి ఇక్కడతో ఆపి చంద్రబోస్ పార్ట్ 2 మళ్ళీ త్వరలో మళ్ళీ కూర్చుందాం. అంతవరకు నమస్కారం.